నా ప్రియ మిత్రులైన క్రైస్తవులకును అలాగే మా సహోదరులైనటువంటి ముస్లిం సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ నా శుభాలు. మరి గత కొద్ది కాలం నుండి బైబిల్ మరియు ఖురాన్ గ్రంథాలను వాటి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావటం జరుగుతున్నది. అందులో ఒక భాగముగానే ఈ దినాన మరొక భాగముతో మీ మధ్యకు రావటానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మరి చాలా మంది క్రైస్తవ సహోదరులు, క్రైస్తవేతరులు, అలాగనే ముస్లిం సహోదరులు ఈ కార్యక్రమాలు చూస్తూ వారి యొక్క అభిప్రాయాలను తెలియపరుస్తున్నారు. అందుకు వారికి చక్కటి సమాధానాలు దొరుకుతున్నాయని ప్రభువుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఇవి కడవరి దినాలు. ఏ విధముగా ప్రేమ, ఆప్యాయత, మంచితనము బొత్తిగా మనుషులలో లేని అంతరించిపోయే రోజుల్లో మనం ఉంటున్నాము. మరి ఇలాంటి దినాలలో సత్యదేవుని యొక్క వాస్తవాన్ని, సృష్టికర్త యొక్క దేవుని యొక్క సన్మార్గము మనుషులుగా మనకు ఎంతైనా అవసరమై ఉన్నది. ఆ మార్గంలో మనం నడవలసిన బద్దులం. కాలాన్ని బట్టి చూస్తే మరణాలు చాలా అధికంగా కనబడుతున్నాయి. ఈ కారణము చేత సత్యాన్ని తెలుసుకొని సత్యస్వరూపుడైన నిజదేవుని చెంతకు మన ఆత్మలు చేకూర్చబడాలి అన్న సహృదయంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. ఇందులో ఏదో ఆశించి అయితే కాదు. ఒకవేళ ఆశించే విధంగా అయితే కనుక ప్రతిసారి మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి అని నేను చెప్పాలి. కానీ మీరు చేయనా చేయకపోయినా పర్వాలేదు, సంతోషం. కాకపోతే తెలిసినటువంటి మీరు ఆ సత్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోవాలనేదే నా ఉద్దేశం. పోతే ఇక ముస్లిం సహోదరులైనటువంటి వారు మీ అభిప్రాయాలు బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను ఎట్లా అయితే ఈ వీడియోస్ వెలుగులోకి తీసుకొస్తున్నానో యూట్యూబ్ ద్వారా, మీరు కూడా అలాంటి వాస్తవాలు బయట తీసుకురావడానికి ప్రయత్నము చేయండి. వాస్తవానికి నేను చెప్పే ప్రతి విషయం లేఖన ఆధారాలతో మీ మధ్యకు తీసుకురావటం జరుగుతుంది. మీలో కొంతమంది సహోదరులు కొంత ఆవేశానికి గురై మీరు చెప్పేది అబద్ధం, మీరు చెప్పేది తప్పు అని కామెంట్స్ రూపంలో మీరు తెలియపరుస్తున్నారు. సరే, మీకు అంతే తెలుసు అని నేను అనుకుంటాను. ఒకవేళ నేను చెప్పింది తప్పు అన్నప్పుడు సరైనటువంటి రైట్ లేకపోతే ఆనవాళ్ళు ఏమిటి నిజం అనేది మీరు కూడా దానిని తెలియపరచాలి. మీరు ఏ ఆధారాలు లేకుండా మీరు చెప్పేది అబద్ధం అని చెప్పి ముగిస్తే కరెక్ట్ కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని గురించి మీరు ఎన్నైనా మీరు చెప్పండి, ఆయన ఇలాగా అలాగని ఎన్నైనా చెప్పండి. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కాదని లేఖనాలను మేము చూపించి ఆధారాలతో మేము ముందుకు తీసుకురాగలుగుతాను. ఇప్పుడు యేసు సిలువ వేయబడలేదు అని మీరు చెప్పండి, యేసు సిలువ వేయబడ్డారు అని మీ మధ్యకు తీసుకురావటం జరుగుతుంది. ఒకవేళ యేసు పాపి అని మీరు అనడానికి ప్రయత్నం చేయండి. లేదు ఆయన సాక్షాత్తు అతి పరిశుద్ధుడని చెప్పడానికి లేఖన ఆధారాలు మీ మధ్యకు తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇదే క్రమంలో అల్లాను గురించి, ఖురాన్ గురించి, ప్రవక్త మహమ్మద్ గారి గురించి ఏ విషయాలైనా నేను చెప్పినప్పుడు అది మీకు తప్పు అని అనిపిస్తే గనుక వెంటనే మీరేం చేయాలంటే అందుకు మీరు కూడా లేఖనాలను నాకు చూపిస్తూ, బ్రదర్ మీరు ఇక్కడ ఇలా చదివారు, ఈ మాట ఇక్కడ ఇలా లేదు, ఇదిగో ఆయన ఇంతటి పరిశుద్ధుడని మీరు కూడా లేఖనాలను చూపిస్తే గనుక నేను కూడా సంతోషిస్తాను. ఏమో మీరు చెప్పింది నేను నేర్చుకోవచ్చేమో, నేను తెలుసుకోవచ్చేమో. కాబట్టి ఈ సహృదయం అనేటువంటిది మనందరి మధ్య ఉండాలనేది నా ముఖ్య ఉద్దేశం. సరే, ఈ దినకాల ముఖ్యమైన అంశం ఏంటంటే అల్లాహుకు సంతానము లేరు. అల్లాహు ఎవరి సంతానము కారు. ఆయన ఎవరి సంతానము కారు, ఆయనకి ఎవరు కూడా సంతానము లేనే లేదు అని ఖురాను మొదటి సూర మొదలుకొని చివరి అధ్యాయము వరకు 114 సూరాల్లో కూడా పూర్తిగా ఖురాన్ అంతట్లో కూడా అల్లాహు అనబడిన దేవునికి భార్య లేనప్పుడు కొడుకు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడు అని చాలా విషయాలు అనేక చోట్ల ఖురాన్ గ్రంథంలో రాయబడ్డాయి. ముస్లిం సహోదరులకు కూడా ఈ రోజు వరకు తెలియలేని ఒక సత్యం ఏమిటంటే, క్రైస్తవులకు ఎలాగో తెలియదు ఖురాన్ కోసం, ముస్లిం సహోదరులు మీకు ఖురాన్ కోసం తెలుసు. ఓకే, అయితే ఖురాన్ గ్రంథము అసలు భూమి మీదకి ఎందుకు వచ్చింది, లేక ప్రజల మధ్యలోకి ఎందుకు వచ్చింది, ఎందుకు ఖురాన్ అనే ఒక గ్రంథము రాయబడ్డదంటే దీనికి నేను 3 సరైన కారణాలు చెప్తాను. వాటికి లేఖనాధారాలతో కూడా నేను నిరూపిస్తాను. నెంబర్ 1, ఖురాన్ గ్రంథం అంతా కలిపి ఎందుకు ప్రజల మధ్యలోకి వచ్చిందంటే మొదటి కారణం, దేవునికి సంతానము లేదు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు అని చెప్పటానికి ఖురాన్ ఉద్భవించింది, లేక అవతరించింది, లేక ప్రజల మధ్యకు వచ్చింది. ఒకటి. రెండవది, ప్రపంచం మొత్తం మీద అరబిక్ అనేటువంటి భాషను వెలుగులోకి తీసుకురావాలి. అన్ని భాషల కంటే
మా భాష చాలా గొప్పది, ఎందుకంటే ఓ ప్రవక్త ఈ ఖురానుని మేము అరబిక్ భాషలోనే అవతరింప చేశాము, దీనిని సమస్త ప్రజలకు నువ్వు తెలియపరచు అని అన్నారు. కాబట్టి అరబిక్ అనేటువంటి భాషను ప్రపంచమంతట కూడా విస్తరింప చేయాలి అనేటువంటి ఉద్దేశం కొలదే ఖురాన్ గ్రంథం అనేది ప్రజల చేతుల్లోకి వచ్చింది అనేది రెండో విషయం. ఇక మూడో విషయం వచ్చేసరికి ఇజ్రాయేలీలో నుండి పుట్టుకొచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన రక్షకుడని, దేవుని కుమారుడని లోకమంతా ఆయననే కొనియాడుతూ దేవునికి చెందవలసిన ఘనత, మహిమ, కీర్తి, గొప్పతనం యేసుక్రీస్తు ప్రభువారికి చెల్లుచుండటం వలన ఇది సహించలేక, ఓర్వలేక యేసు అసలు దేవుని కుమారుడు కానే కాడు, ఆయన సిలువే వేయబడలేదు అని చెప్పటం కొరకే ఖురాన్ గ్రంథం వెలుగులోకి వచ్చింది. ఇది లేఖనానుసారమైన వాస్తవాలు కాదనంటే గనుక ఎప్పుడైనా మనం కూర్చొని వీటి విషయంలో చర్చిద్దాలి. నెంబర్ 1, దేవునికి సంతానము లేదు, అంటే అల్లాహుకు సంతానము లేదు. ఎందుకని? ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయనకు భార్య లేదు, కాబట్టి సంతానం ఎట్లా కలుగుద్ది? అలాగే దేవుడు అనేవాడు ఎవరికి సంతానము కాదు, ఆయనకి ఎవరు సంతానము లేదు అని చెప్పటానికి ఖురాన్ వెలుగులోకి వచ్చింది అనేది ఒకటి. రెండవది, అరబిక్ భాషలో ప్రపంచమంతా విస్తరింప చేయాలన్న ఉద్దేశంతో ఖురాన్ గ్రంథము ప్రజల చేతుల్లోకి వచ్చింది అనేటువంటిది రెండవ వాస్తవం. మూడవ వాస్తవము, ఇజ్రాయేలీలో పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుని స్థానములో కీర్తించటము అరబ్బు ప్రజలకు సహించలేక, ఎందుకంటే యూదులకు అరబ్బు ప్రజలకు ఎప్పుడు పడదు. ఈ కారణం చేత ఘనతంత ఇజ్రాయిల్కి చెందుతుంది. యేసుక్రీస్తు ద్వారా ఇజ్రాయిల్లో నుండి యేసు పుట్టుకొచ్చాడు, ఆయన దేవుని కుమారుడిగా ప్రపంచం కొనియాడుతుంది. ఇది సహించలేక ఎలాగైనా యేసుక్రీస్తు మీద బురద నీళ్లు జల్లాలి అన్న ఉద్దేశంతో యేసు దేవుని కుమారుడు కానే కాడు, యేసుక్రీస్తు అని ఆయన సిలువ వేయబడలేదు అని చెప్పటం కొరకే పూర్తిగా 114 సూరాలు కలిగిన ఖురాను గ్రంథం అవతరించినది. ఇది సత్యం. అయితే ఈ దినకాల అంశం ఏంటంటే, అల్లాహుకు సంతానము లేదు అని అంటున్నప్పుడు అసలు ముస్లింలైనటువంటి మీరు అల్లాహ్ను ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు? అల్లాహ్కు సంతానము లేదనేటువంటి మాట లైన్ గా నేను చెప్తా, రిఫరెన్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. దివ్య ఖురాన్లో నుండే 2వ సూర అనగా సూర అల్ బక్రా 2వ సూర 116, 117లో ఇలా రాయబడింది, అల్లాహు ఒకరిని తనకు కుమారుడుగా చేసుకున్నాడు అని వారు అంటున్నారు, కానీ అల్లాహు ఆ విషయములకు ఆయన అతీతుడు, ఆయన అత్యంత పవిత్రుడు. ఒకటి. రెండవది 10 ఖురాన్ 68-70 ఈ మాట రాయబడినది, అల్లాహు ఎవరినో ఒకరిని కొడుకుగా చేసుకున్నాడు అని ప్రజలు అంటున్నారు, అల్లాహు అత్యంత పవిత్రుడు, ఆయన అక్కర లేనివాడు, ఆకాశ భూమిలో ఉన్నదంతా కూడా ఆయన ఆస్తియే. ఇక్కడ రెండో మాట. మూడో మాట 18 ఖురాను, ఇందులో 1 నుండి 5 వచనాలు చదువుతూ ఉన్నాను. అందులో ఏమని ఉంటదంటే, అల్లాహు మాత్రమే స్తుతింపదగిన వాడు, ఆయన తన దాసునిపై ఈ గ్రంథాన్ని అనగా ఖురాన్ని అవతరింప చేశాడు, అందులో ఏ విధమైన వక్రతత్వం అనేది ఉండనే లేదు, ఇది సూటిగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించే గ్రంథమే ఈ ఖురాను. దీని ద్వారా అతను దేవుని కఠిన శిక్షను గురించి ప్రజలను హెచ్చరించాలని ఈ గ్రంథం అవతరించబడినది. తర్వాత కిందకు వచ్చేసరికి, అల్లాహు ఎవరినో ఒకరిని కుమారుడుగా వరించాడు అని పలికే ప్రజలను భయపెట్టుట కొరకే ఈ విషయము నీకు తెలియపరచుటకే ఈ ఖురాన్ గ్రంథం అవతరించబడినది. అంటే యేసుక్రీస్తును దేవుని కుమారుడు అని అంటున్న వారిని భయపెట్టుట కొరకే ఈ ఖురాను అవతరించబడినది అని చెప్పేసేసి ఇక్కడ 18వ సూరాలో కూడా మనం చదువుతున్నాం. వాస్తవానికి ఖురాన్లో మరొక విషయం కూడా నేను తెలియపరచాలి. 1, 2, 116, 117, 10, 68, అలాగుననే 23, 84, 92 వచనాలు, అలాగనే 112, 1 నుండి 4 సూర ఇఖ్లాస్ అంటే 112 చాలా చిన్న సూర, అది 4 వచనాలు ఉంటాయి. అందులో కూడా ఆయన మసీహా అల్లాహ్ కుమారుడని అంటూ ఉన్నారు, కానే కాదు, ఆయనకు ఎవరు సంతానము లేరు అనే మాట రాయబడింది. ఇప్పుడు నేను ముస్లింలను యథార్థంగా అడిగే విషయం ఏమిటంటే,
అల్లాహుకు సంతానము లేదు అని మీరు అంటున్నప్పుడు చూడండి 18 ఖురాను 18:50-51 ఇట్లా వ్రాయబడి ఉంటుంది. మీ దగ్గర ఖురాన్ ఉంటే చదువుకోండి. ఏమని ఉంటుందంటే, ఓ ప్రవక్త ప్రజలతో ఇలా చెప్పు, ఏమని? అల్లాహ్ అనబడిన నన్ను విడిచిపెట్టి శైతాను సంతానాన్ని మీరు సేవిస్తారా? శైతాను సంతానాన్ని మీరు ఆరాధిస్తారా? నన్ను కాదని చెప్పి మీరు శైతాను యొక్క సంతానాన్ని మీరు పూజిస్తారా అన్న మాట ఖురాన్ 18:50-51 రాయబడినది. ఇప్పుడు అల్లాహుకు సంతానము లేదు అని ఖురానే చెప్తుంది. ఓకే, నమ్ముదా? మరి అల్లాహు సృష్టించిన శైతానుడు లేక ఇబ్లీస్, అతనికి ఎట్లా సంతానం కలుగుతారు? ఈ విషయం కాస్త మీరు చెప్పాలి సమాధానం. ఇప్పుడు అల్లాహు సంతానం లేదన్నారు, ఆయన పవిత్రుడు. ఓకే, దాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. దేవుడికి భార్య ఉందంటే ఏ క్రైస్తవుడు ఒప్పుకోడు, ఏ యూదుడు ఒప్పుకోడు. నిజమే. అయితే ఇక్కడ ఖురాన్లో చెప్పిన మాట అల్లాహ్ చెప్తున్నాడు, నన్ను కాదని నన్ను విడిచిపెట్టి శైతాను సంతానాన్ని మీరు ఆరాధిస్తారా అంటున్నాడు ఖురానులోనే అల్లాహ్. మరి ఇబ్లీస్ని అల్లాహ్ పుట్టించినప్పుడు ఓకే, మరి ఇబ్లీస్కి భార్యనిచ్చాడా? ఒకవేళ ఇబ్లీస్కి భార్య ఉంటే గనక శైతాను యొక్క భార్య పేరేంటి మీరు చెప్పాలి. శైతానికి సంతానం ఎక్కడి నుంచి కలిగిందో అన్న విషయం కూడా మీరే చెప్పాలి. ఇంకా స్వర్గములో ఉండేటువంటి ఆ యొక్క అంటే మీ ప్రకారం స్వర్గంలో ఉండేటువంటి జిన్నతాలు అంటే దేవదూతలు, వారి గురించి ఖురాన్ మజీద్లో 55:15 ఇట్లా వ్రాయబడినది, దేవుడు మానవులందరి తండ్రియగు ఆదామును మట్టితో సృష్టించాడు. ఇది బైబిలే చెప్తుంది, అందుకు మేము ఒప్పుకుంటాము. దేవుడు మానవులందరికి తండ్రియగు ఆదమును మట్టితో సృష్టించెను. జిన్నత్తాలందరినీ అంటే దేవదూతలు, ఫిరిష్టా అంటారు దేవదూతలు, జిన్నత్తాలంటే దేవునికి కాస్త వ్యతిరేకమైన వారనో. సరే, అక్కడేం రాయబడినదంటే, జిన్నత్తాలకు తండ్రియగు జిన్నత్తానును స్వేచ్ఛమైన పొగలేని అగ్నితో పుట్టించెను. చూడండి, జిన్నత్తాలకు తండ్రియగు, ఇక్కడ మీరు ఇలా అర్థం చేసుకోండి, శైతానుకు తండ్రియగు అపవాదిని లేకపోతే ఇబ్లీస్ని పొగలేని స్వచ్ఛమైన అగ్నితో సృష్టించినని రాయబడినది. మరి ఇక్కడ శైతానుడు యొక్క పిల్లల యొక్క తండ్రియగు ఆ యొక్క లూసిఫర్ లేదంటే ఇబ్లీస్ ని స్వచ్ఛమైన అగ్నితో పుట్టించాం అని అంటున్నప్పుడు, ఇప్పుడు శైతాను కూడా సంతానం కావాలంటే భార్య ఉండాలేమో, అంతే కదా? 2 ప్రాణులు 2 జీవులు కలిస్తే 3వ జీవిని చూస్తాం. అది మనుషులైనా పశువులైనా జంతువులైనా ఇద్దరు కలయిక ద్వారా 3వ వ్యక్తిని మనం చూడగలుగుతాం. జగమెరిగిన సత్యం. ఇప్పుడు శైతానుకు సంతానం కలిగారు అనంటే మరి శైతానుకు సంతానం ఎక్కడిదో ఆ విషయము కూడా దయచేసి ముస్లిం సహోదరులు ఈ విషయంలో తెలియపరచాలి. అయితే మొహమ్మదు పుట్టక పూర్వము యూదులకు ప్రామాణికమైన తౌరాత్ పాత నిబంధన, తర్వాత అదే తౌరాత్ను విశ్వసించేటువంటి ప్రవక్తలు పుట్టుకొచ్చారు. దీనిని ఆ గ్రంథాన్ని జబూర్ అని అంటారు. తౌరాత్, జబూర్, ఇంజిల్. ఇంజిల్ అంటే యేసుక్రీస్తు వారి నుండి క్రొత్త నిబంధన. జబూర్ అనేది మధ్య గ్రంథము. తౌరాత్ అనేటువంటిది తూరా లేక తౌరాత్ అనేది ప్రారంభ గ్రంథం, మోషే గ్రంథము. ఓకే, ఈ 3 గ్రంథాలు లేకపోతే ఈ రకమైన ప్రవక్తల చరిత్రలు, యేసు ప్రభు వారి పుట్టుక, జీవిత, మరణ, పునరుద్ధానాలు మొదలైనవన్నీ కూడా యూదులకి పరంపరముగా వారికి వెలుగులోకి వచ్చాయి. పాత నిబంధన, ప్రవక్తలు, ఆ తర్వాత క్రొత్త నిబంధన, ఇది యూదుల యొక్క గ్రంథం. దీనిని ఖురాన్ కూడా ఒప్పుకుంటుంది. ఏమని? ఇదిగో అల్లాహు తరపు నుండి అవతరించబడిన సమస్త గ్రంథాలను అనగా తౌరాత్, జబూర్, ఇంజిల్, వాటిలో మార్గదర్శకత్వం కలవు, వాటిలో వెలుగును మేము ఉంచి ఉన్నాము, వాటిని విశ్వసించలేనంత వరకు ముస్లింలకు మీకు ఏ పునాది లేనట్లే అని ఒక ప్రక్క ఖురాన్ చెప్తూనే ఉంది. అంతవరకు బాగానే ఉంది.
అయితే యూదులకు క్రైస్తవులకు గ్రంథాలు ఉన్నట్లు అరబ్బు వాసులైనటువంటి మహమ్మదు యొక్క వంశస్థులైన అరబ్బు ప్రజలకు ఖురాను అనే గ్రంథం అంతకు ముందు లేదు. అసలు ఏ గ్రంథము లేదు. అసలు ఖురాన్ గ్రంథం ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే, యూదులకు క్రైస్తవులకు గ్రంథం ఉన్నట్లు మాకు కూడా ఒక గ్రంథం ఉంటే బాగుండును అని తలంచే 114 వ్యక్తులు కలిసి రాసుకున్నారనేది చరిత్రలు అక్కడక్కడ వింటున్న విషయాలు. మొట్టమొదటి సూరాయే అల్-ఫాతిహా, తర్వాత సూరే బకరా, ఇలా చెప్పుకుంటే చివరికి వచ్చేసరికి సూరే నాసిన్. 114. ఈ 114లకు ఖురాన్ గ్రంథం అని పేరు లేదు. అల్-మైదా, నాసి, యూసెఫ్, ఇబ్రాహీం, మొహమ్మద్, మరియం, సూరే అషఫా, సూరే జుఖ్రూఫ్, ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేర్లు వెలుగులోకి రావటం జరిగింది. పోనీ అధ్యాయం అంటే ఏదైనా చిన్నదంటే కాదు. ఒక్కొక్క అధ్యాయంలో దాదాపు 200 పైబడి వచనాలు కలిగిన ఇంతేసి పుస్తకాలు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ ఖురాన్ గ్రంథము వెలుగులోకి రావడానికి కారణం ఏంటో అందుకు ఖురానే సాక్ష్యం ఇస్తుంది. నేను చదువుతున్న జాగ్రత్త వినండి. హజ్రత్ అధ్యాయం పేరు వచ్చేసి 37, ఆ సూర సహఫాత్ 37. ఇందులో 167, 169 ఈ గ్రంథము ఖురాన్ మజీద్. ఇది దివ్య ఖురాన్. ఈ ఖురాన్లో కాదు మాట నేను చెప్పేది, ఇది ఖురాన్ మజీద్. ఈ యొక్క ఖురాన్ మజీద్ లో మాటలు నేను చదువుతున్నాను ఇప్పుడు. ఏమనున్నది ఇక్కడ అంటే, హజ్రత్ పైగంబర్ వారికి ప్రవక్త పదవి లభింపక పూర్వము యూదులకును క్రైస్తవులకును గ్రంథములు లభించినట్లు అట్టి గ్రంథములను ప్రవక్తల బోధయు మాకు కూడా లభించినచో మేము కూడా ఆ ప్రవక్తలను అనుసరించి బాగుపడుదుమే అని దానిని గూర్చి సత్కార్యములు చేసి పరమ భక్తులమై ఉందుమో అని అరబ్బు ప్రజలు తలంచుచుండిరి. అసలు ఖురాన్ అనేది ఎందుకు రాయబడ్డదంటే ఇక్కడ వివరణ దొరుకుతుంది. యూదులకు క్రైస్తవులకు ఎలాగ గ్రంథాలు ఉన్నాయి, అరబ్బు ప్రజలం మాకు ఒక ప్రవక్త లేడు, మాకు ఒక గ్రంథం లేదు, మాకు కూడా ఒక ప్రవక్తయో మాకు కూడా ఒక గ్రంథం ఉంటే బాగుండును కదా అని అరబ్బు ప్రజలు తలంచుచూ ఉండిరి. ఈలోగా వర్తకం వ్యాపారాలు నిమిత్తము యూదులు క్రైస్తవులు అరబ్బు ప్రాంతాలకు రావటం, యూదులు క్రైస్తవులు చెప్పే ఏకదేవుడైనటువంటి సృష్టికర్త రక్షకుడైన క్రీస్తు కోసం చెప్పటం, ఇలాగా అరబ్బు దేశాలంతా కూడా సువార్త విస్తరించింది. అప్పటికక్కడ దేవాలయాలు మందిరాలు కట్టబడటాలు, ప్రభుని ఆరాధన చేయటం, సమాజ మందిరాలు ఇలాగ అరబ్బు దేశాలలో కూడా జరుగుతూ వచ్చింది క్రీస్తుని గూర్చి. అదే టైంలో మక్కా ప్రాంతంలో మహమ్మద్ వారు క్రీస్తు శకము 571 సఫర్ మాసం, సఫరు నెల, సోమవారము తెల్లవారుజామున ఆయన బీబీ అమీనా గారికి పుట్టడం జరుగుద్ది. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత తల్లిదండ్రులు పుట్టక ముందే తండ్రి అబ్దుల్లా గారు చనిపోతారు. పుట్టిన తర్వాత తల్లి బీబీ అమీనా గారు చనిపోతారు. ఆ తర్వాత చిన్నాన్నగారి దగ్గర ఆయన పెరిగి పెద్దవాడు అవుతాడు. అలాగ పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు మొహమ్మద్ గారు అనేక ఆ యొక్క యూదుల చరిత్రలను, క్రైస్తవుల చరిత్రను, ఇజ్రాయిలు దేవుడు ఆరాధించేటువంటి తండ్రైన యెహోవాను, రక్షకుడైన క్రీస్తు కోసం అక్కడక్కడక్కడ అలా వింటూ ఈయన కూడా ఒక ప్రవక్తగా వెలుగులోకి వస్తే బాగుండు అని తలంచి, ఎలాగ అరబ్బులకు గ్రంథం లేదని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కాబట్టి ఒక గ్రంథాన్ని వెలుగులో తెస్తే బాగుంటుంది. అయితే ఆ గ్రంథం ఎలాగ ఉండాలి? నాలిక అంటిస్తే మాత్రం అది తీపిగా ఉండాలి, అడ్డంగా తిప్పితే కనుక అది కత్తిగా ఉండాలి. అంటే కత్తికి తేనె పూయటం అంటారు చూసారా? యేసు మరియమ్మకు పుట్టారని ఒక నిజం చెప్తూ వెంటనే ఆయన నేల మట్టితో పక్షులు తయారు చేసేవాడని లేని మాట కల్పించడం చెప్పింది. తర్వాత యేసు బంధించబడ్డారు అని చెప్తూనే లేదు, ఆయన సిలువ వేయబడలేదని చెప్తూనే వచ్చింది. అంటే ఒక ప్రక్క నిజం చెప్తున్నట్టుగా ఉంటూ మరో ప్రక్కన నిజాన్ని చంపేసి అబద్ధాన్ని వెలుగులో తీసుకురావటం. మరియమ్మకు యేసు ప్రభు పుట్టారు అనేటువంటిది నిజం. మరలా ఇష్మాయిల్ స్టోరీని ఆ యొక్క మరియమ్మ స్టోరీలో కలిపేశారు. ఎందుకంటే ఆమె కడుపుతో పరుగులెత్తుకుంటూ వెళుతుంటే ఆ యొక్క దాహం అంటూ ఉన్నప్పుడు ఒక ఖర్జూరు చెట్టు కింద ఆమె కూర్చున్నప్పుడు అక్కడ నీళ్లు వచ్చి ఆ యొక్క మరియమ్మకు సేద తీర్చని రాయబడి ఉంటుంది. ఈ స్టోరీ అంతా కూడా హాగరుకు సంబంధించినటువంటి స్టోరీ, కొంత మరియమ్మకు కలపటం జరిగింది.
ఇలాగ ఖురాన్ అంతా కూడా మొదటి నుండి చివరి వరకు చూస్తే అక్కడక్కడ నిజం చెప్తున్నాను అన్నట్టుగా ఉంటూ పూర్తిగా లేని మాటలు కల్పించే సందర్భాలు చాలా ఎదురైనవి. ఇవి లేఖన పరిశోధనలో నేనే కాదు, ఈ స్కాలర్స్ ఎంతో మంది ఈ గ్రంథాల మీద పరిశోధన చేసేటువంటి పరిశోధకులు వారు కూడా నాకులాగే యూట్యూబ్ ఛానల్లో చాలా వరకు వారు ఆ విషయాలను వాస్తవాలు బయటికి చెప్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చదివినటువంటి 37 ఖురాను 167 169 వచనాలు చదివితే యూదులకు క్రైస్తవులకు ప్రామాణికమైన గ్రంథాలు ఉన్నట్లు మాకు కూడా గ్రంథము ఉంటే బాగుండు అని వారు తలంచుకున్నారట. యూదులు ఎప్పుడు కూడా మాకు గ్రంథం కావాలి అని అనుకుంటే దేవుడు గ్రంథం ఇవ్వలా. మోషేకు సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇవ్వలా. దేవుడు అనుకున్నాడు వీరికి గ్రంథం ఇవ్వాలని, కాబట్టి దేవుడు ఇచ్చాడు. కానీ ఇక్కడ దేవుడు అనుకోలేదు వీళ్ళ గ్రంథం ఉంటే బాగుండనని. అరబ్బులు అనుకున్నారు మా గ్రంథం ఉంటే బాగుండని. కారణం వారిలో పుట్టింది కాబట్టి గ్రంథం కూడా వారి చేతే రాయబడింది అనేది వాస్తవం. మీకు అర్థమైందా? కారణం వారిలో పుట్టింది. ఏంటి ఆ కారణం? మాకు కూడా గ్రంథం ఉంటే బాగుండు. ఈ కారణం చేతే ఖురాన్ గ్రంథం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దేవునికి సంతానము లేదు 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 అని అంటున్నారు కదా, ఇంతకీ దేవునికి సంతానము లేదు, అల్లాహకు సంతానము లేదంటే అసలు అల్లాహను మీరు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ఇది ముస్లింలు అయినటువంటి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. దీనికి కొన్ని విషయాలు జాగ్రత్తగా చెప్తాను, వినడానికి ప్రయత్నం చేయండి. అల్లాహకు సంతానము లేదు, ఆయనకి లేరు అని అంటే మనుషుడు అంటే స్త్రీ పురుషులు కలయిక కలిస్తే బిడ్డలు పుడతారనేటువంటిది వాస్తవం. అల్లాహకు సంతానము లేదు అని అంటే సంతానము కలిగి ఉండలేనంత అసమర్థుడని అర్థమా? ఇది మొదటి మాట, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అల్లాహుకు సంతానము ఎవరూ లేరు అనంటే సంతానము కలిగి ఉండేంత సామర్థ్యత అల్లా లేనివాడనా? అలా కలిగి ఉండలేడనా? అల్లాహకు సంతానము లేదు అని చెప్పడానికి గల కారణం, ఇప్పుడు మనకు సంతానం అనేది ఉంది అంటే అల్లాహకు సంతానం లేదంటే కనీసం మనంత బలవంతుడు కూడా కాడా? అంటే మనకంటే బలహీనుడైనా, సంతానం కలిగి ఉండాలంటే కలిగి ఉండలేనంత అసమర్థుడైనా, అంత చీపైన వాడు, అంత తక్కువ గలవాడా? ఇది నా ప్రశ్న. కానీ మనందరికంటే దేవుడు గొప్పవాడు, మనకంటే బలవంతుడైనా. రెండవది, స్త్రీ పురుషులు కలిస్తేనే బిడ్డలు పుడతారనేది జగమెరిగిన సత్యం. అయితే అలాగ కలిసి బిడ్డల కనటానికి ఇష్టము లేని వాడుగా ఉన్నాడు అల్లా. ఆయన అతి పవిత్రుడు కాబట్టి ఆయనకి సంతానం లేదనేది రెండో మాట. రెండు మాటలు నేను చెప్పాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒకటి, అల్లాహకు సంతానము లేదంటే సంతానాన్ని కలిగి ఉండేంత బలము సామర్థ్యత అల్లాహకు లేదు కాబట్టి ఆయనకి సంతానము లేదు అనేది నిజమా? ఒక విషయం. రెండవది, భార్యాభర్తలు కలిస్తే బిడ్డలు పుడతారు అనేటువంటిది జగమెరిగిన సత్యం. స్త్రీ పురుషులు కలిస్తే అలాగ నేను కలవలేను కాబట్టి నాకు సంతానము లేదు అన్నట్టు రెండో మాటను ఈ విధంగా అర్థం చేసుకుందామా? నో, దేవుడు మనకంటే బలవంతుడు. ఒక స్త్రీ ఉంటేనే సంతానాన్ని పురుషుడు కలిగి ఉంటాడు, అలాగే స్త్రీ సంతానం కలిగి ఉంటే ఒక పురుషుడు స్త్రీకి సహాయం ఉంటేనే ఆ స్త్రీ సంతానాన్ని కలిగి ఉంటారు. ఇది మన వరకు. దేవునికి స్త్రీతో పని లేదు. ఈ సృష్టి యావత్తు ఏమీ లేకుండగానే కలుగునుగా కంటే కలిగింది. అలాంటి దేవుడు ఒక స్త్రీని కలిగి ఉంటేనే ఆయన సంతానాన్ని కలిగి ఉంటాడు అన్న మాట అనుకోవడం కేవలం అజ్ఞానం. ఆయన స్త్రీ లేకుండగానే, భార్య లేకుండగానే ఆయన సంతానాన్ని కలిగి ఉండగలుగుతాడు. బాగా ఆలోచన చేయండి. ఇంతకీ అల్లాను మీరేమనుకుంటున్నారు? ఆయన మానవుడు వలె వ్యక్తిత్వం గలవాడా? కదలలేని ఒక చోటకే పరిమితమైన ఒక పదార్థం వంటి వాడా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ మాట. అల్లాహు అంటే మనం ఎలాగున్నాము, వ్యక్తిత్వం అంటూ మనకు అంటుంది కదా. మంచి చెడు మనకు తెలుసు. దాహం వేస్తే నీళ్లు త్రాగటం, ఆకలి వేస్తే ఆహారం తినటం, ప్రయాణాలు చేయటం, ఊహలలో ఆలోచనలు పుట్టటం, ఇవి మనకు తెలుసు. దేవుడు అనేటువంటి ఆయన ఇంతకీ ఒక మనిషి వలె వ్యక్తిత్వము గలవాడా? అసలు వ్యక్తిత్వము లేని ఒక పదార్థం వంటి వాడా? ఇప్పుడు చెట్టు నుండి ఒక ఆకు రాలి కింద అడిపోయింది. ఆకు దగ్గరికి లడుదాం. ఓ ఆకు, నువ్వు ఏ చెట్టుకి పుట్టిందా? నువ్వు ఆ చెట్టులు ఏ కొమ్మకు సంబంధించిన దానవు?
ఏ కొమ్మకు ఏ తీగ నుండి నువ్వు రాలి కింద పడ్డావు అని అడిగితే మొదటి దానికి దాని దగ్గర సమాధానం ఉండదు. అలాగనే కొంత మట్టి గొయ్య తీసి కొంత మట్టి చేతితో పట్టుకొని వెళ్ళి వేరే చోటుకు వెళ్ళి ఆ మట్టితో మట్టి నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసావో తెలుసా అన్నట్టు, నువ్వు ఎక్కడ మట్టివో నువ్వు తెలుసా అని మట్టిని అడిగితే మట్టి నుండి మనకు సమాధానం రాదు. 3, పారే నీళ్లలో కొన్ని నీళ్లను ఒక చెంబుతో పట్టి ఇంటికి తీసుకెళ్లి, ఓ నీళ్లు, నీవు ఎక్కడ నీటి బొగ్గగా ఉత్పత్తి అయ్యావో నీకేమైనా తెలుసా అనంటే ఆ నీరు సమాధానం చెప్పదు. ఇవన్నీ కూడా పదార్థాలు. చెట్టు నుండి రాలిపడిన ఆకైనా, మట్టి నుండి తీయబడిన గుప్పెడు మట్టి అయినా, పారే జలాల నుండి తీసే గుప్పెడు నీళ్ళైనా ఇవి పదార్థాలు. ఇప్పుడు ఒక ఆకును తీసుకెళ్లి ఓ స్త్రీ దగ్గర పెట్టి, ఓ ఆకు, ఉదయం కల్లా నీ ద్వారా, అంటే ఆకు వలన ఆ స్త్రీకి సంతానం కలిగి ఉండాలి అంటే ఆకు ఆ స్త్రీ వలన సంతానాన్ని కలిగి ఉండగలుగుతాదా? ఇది ఎప్పటికీ జరిగే పని కాదు. ఒక ఆకును తీసుకొని వెళ్ళి చెట్టు నుండి రాలి పడిపోయిన ఒక ఆకును తీసుకుని స్త్రీ పక్కన పెట్టి, ఉదయానికి ఈమెను నువ్వు తల్లిగా చేయంటే ఆకు చేయగలుగుతాదా? అలాగే పారే నీళ్లలో కొన్ని నీళ్లు, ఒక గ్లాసుడు నీళ్లు తీసుకెళ్ళి ఒక స్త్రీ దగ్గర పెట్టి, ఓ నీళ్లు, ఈమెను నీవు తెల్లారేసరికి తల్లిగా నువ్వు మార్చాలి అనంటే నీళ్లు ఆమెకు గర్భాన్ని ఇవ్వగలుగుతాయా? 3, ఒక పిడికెడు మట్టి తీసుకొని వెళ్ళి ఆ స్త్రీ పక్కన పెట్టి, ఓ మట్టి, ఈ మట్టి అనబడిన నీ ద్వారా ఈమెను నువ్వు తల్లిగా నువ్వు చేయాలి అంటే మట్టి చేయగలుగుతాదండి? ఈ 3 వల్ల కాదు. అంటే ఇప్పుడు అల్లాకు సంతానం లేదంటే ఇప్పుడు దేవుణ్ణి చెట్టు నుండి రాలిపడే ఒక ఆకుతో పోలుద్దామా? అలాగే గుప్పెడు మట్టితో పోలుద్దామా? పిడికెడు మట్టితో. అలాగే గుప్పెడు నీళ్లతో పోలుద్దామా? నీళ్ల వల్ల సంతానం కలగదు, ఇది నిజం. ఆకు నుండి సంతానము కలగదు, ఇది నిజము. మట్టి నుండి సంతానం కూడా కలగదు, ఇది కూడా నిజం. అంటే అల్లాకు సంతానము లేదు అనంటే సంతానము కలిగి ఉండలేనంత అసమర్థుడా అల్లా అని మీరు అనుకుంటున్నారా? ఆ విధంగానే అల్లాని మీరు అర్థం చేసుకుంటున్నారా? కాబట్టి దేవుడు లేకపోతే అల్లా అంటే ఒక మట్టివాడు, ఒక కాస్త నీళ్ల వంటి వాడు, చెట్టు నుండి రాలి పడిపోయి ఒక అల్పమైన ఆకు వంటి వాడని మీరు అనుకుంటున్నారా? కాదు సుమా. దేవుడు సర్వశక్తి గలవాడు. దేవుడు ఒక వ్యక్తిని కుమారా అని దేవుడు పిలిచినంత మాత్రాన దేవుడికి ఏదో భార్య ఉంది అందుకు దేవుడు కుమారా అని పిలిచాడని మీరేం తప్పుగా అనుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు అడ్రస్ కొరకు మనం ఒక ఊరు వెళ్ళాము, కారులో కూర్చున్నాము, అక్కడ ఒక పిల్లవాడు, మంచి చదువుకున్న పిల్లడు మనకి ఎదురయ్యాడు. ఆ పిల్లవాడు పక్కన పెద్ద ఆయన ఉన్నాడు. బాబు కుమారా ఇలా రా అని అన్నాం. ఆ పిల్లవాడు మన కారు దగ్గరికి వచ్చాడు. ఆ కుర్రాడిని మనకి అడ్రస్ చెప్పమంటూ ఇలా అన్నాం, కుమారా, బాబు, నాయనా, కుమారా, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తావా అని అన్నాం. ఆ పిల్లవాడు పక్కనే తండ్రి కూడా నిలబడ్డాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని మనము కుమారా అన్నంత మాత్రాన ఆ తండ్రి చెడ్డగా అపార్థం చేసుకోవచ్చా? అంటే వీణ్ణి కుమారా అని పిలుస్తుంటే నా భార్య ఈ కారులో కూర్చున్న వాడికి ఎప్పుడు భార్య అయ్యింది అనుకున్నంత స్థాయికి వెళ్ళిపోవచ్చంటారా? చాలా పొరపాటు కదా. ఇప్పుడు ఎంతో మంది మనం పిలుస్తాం మన రోడ్డు మీద, బాబు కుమార ఇలా రా. పెద్ద వయసు గలవారు చిన్న పిల్లల్ని మనవడాన్ని పిలుస్తాడు, కొడుకా అని పిలుస్తారు, తప్పే ఉంది. ఇప్పుడు కొడుకా అని పిలిచాం, కొడుకా అని పిలిస్తే అతని తల్లి మనకు భార్య అని అర్థమా? ఇది చాలా అజ్ఞానం కదా. దేవుడు కుమారా అని పిలిచినంత మాత్రం అబ్బబ్బే దేవుడు అతి పవిత్రుడు, దేవుడికి భార్య ఎట్లా ఉంటుంది, ఆయన పరమ పవిత్రుడు, ఆయనకి సంతానమే లేదు అనే మాట ముస్లింలు తెల్లారైతే మీరు తెగ తొడలు కొట్టి చెప్తుంటున్నారు కదా. అంటే మీ దృష్టిలో అల్లా ఎలాంటి వాడు మీరు అనుకుంటున్నారు? నీళ్లు తీసుకెళ్లి ఒక స్త్రీ పక్కన పెట్టి ఈమెకి సంతానం కలిగించండి, నీళ్లు సంతానం కలిగించవు. మట్టిని తీసుకెళ్లి నీ ద్వారా ఈమెకు సంతానం కలిగించంటే మట్టి వల్ల ఆమెకు సంతానాన్ని ఇవ్వదు. ఆ మట్టి రాలిపోయిన ఒక ఆకును తీసుకెళ్లి స్త్రీ పక్కన పెట్టి, ఓ స్త్రీ ఇదిగో ఈ ఆకు వల్ల నువ్వు సంతానాన్ని కలిగి ఉన్నట్టు ఆకు వల్ల ఆమె గర్భం ధరించదు. కాబట్టి ఇప్పుడు అల్లాని ఎలా అర్థం చేసుకుందా? అంటే అల్లాకు సంతానం లేదంటే ఆయన ఒక ఆకు వంటి వాడు అందామా? పారే గుప్పుడు నీళ్లు వంటి వాడు అందామా? నేల నుండి తీసే పిడికిని మట్టి వంటి ద్రవ పదార్థం వంటి వాడని అందామా? కాదు సుమా. చూడటానికి నీకు నాకు కళ్ళు ఉన్నప్పుడు కన్నులు ఇచ్చినటువంటి వాడు చూడకుండా ఎట్లా ఉంటాడు? ఆయన కన్నులు గలవాడే. కాకపోతే ఆయన కునకడు, నిద్రపోడు, ఆయన ఆకలి గొనివాడు కాడు. ఇవి ఆయన విలువైన అంతస్తులు. అంతే తప్ప అల్లాకు సంతానము లేదు కాబట్టి యేసుక్రీస్తును దేవుని కుమారుడు యూదులు క్రైస్తవులు అంటున్నారు. పోని
ఆ కారణం చేత దేవుని కుమారుడు కాడని చెప్పటానికి, అల్లాహకు సంతానం లేదు అనటానికి దేవుడు మానవునికి ఉన్నంత వ్యక్తిత్వం కూడా లేనటువంటి వాడనందామా? చాలా సందర్భాల్లో ఈ అజ్ఞానపు మాట చాలా సందర్భాల్లో నేను విన్నాను. అదేంటంటే అల్లాహ్ అనబడిన ఆయన నిరాకారుడు, నిరాకారుడు, నిరాకారుడు. బైబిల్ చెప్తుంది దేవుడు నిరాకారుడు కాడు, దేవుడు ఆకారుడు. ఒక శిల్పి శిలను చెక్కాడంటే చేతులు లేకుండానే ఆ శిలను చెక్కుతాడండి? ఒక కుమ్మరి వాడికి చేతులు లేకుండానే సారిపై ఆ మట్టిని కుండగా తయారు చేయగలుగుతాడండి? కమ్మరివాడు ఒక ఇనుప పనిముట్టును కత్తిగానో ఒక వస్తువుగా తయారు చేశాడంటే ఆ కమ్మరివాడికి చేతులు లేకుండానే వస్తువు తయారైపోయింది అంటారండి? అల్లాహు ఆదామును మట్టితో చేశాడంటే దేంతో చేశాడండి? ఊహలతో చేశాడా? బైబిల్ చెప్తున్నందుకు ముందుగా వచ్చిన గ్రంథం, నేల మట్టితో దేవుడు తన స్వహస్తములతో నరుడను నిర్మించెను, నీ హస్తములు నాకు రూపు ఏర్పరిచినని వ్రాయబడినది. కాబట్టి దేవుడికి నీకులా నాకులాగే చేతులు ఉన్నాయి సుమా, నీకులాగే నాకులాగే మాట్లాడగలవాడై ఉన్నాడు. కన్నును కలిగించిన వాడు చూడకుండానా, చెవిని కలిగించిన వాడు వినకుండానా, నోటిని కలిగించిన వాడు మాట్లాడకుండానా అని రాయబడింది. కాబట్టి దేవుడనే ఈ సృష్టికర్త చూచేవాడై ఉన్నాడు, అందుకు నువ్వు నేను చూస్తున్నా. దేవుడు వినేవాడై ఉన్నాడు, నువ్వు నేను వింటున్నా. దేవుడు మాట్లాడేవాడై ఉన్నాడు, నువ్వు నేను మాట్లాడుతున్నా. ఇంతవరకు దేవుడికి మనకు మధ్య సంబంధం ఒక్కటే. ఇక ఆకలి కొనటము, స్త్రీతో ఉండటము, సంతానాన్ని కలిగి ఉండటం అనేటువంటి విషయాలకు మనకంటే నిజంగా దేవుడు అతీతమైన వాడే. అయితే ఖురాన్ ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే అల్లాహకు సంతానం లేదు అని అంటూ యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడని పూర్తిగా రక్షణను తొలగించే పనిలోనే ఖురాన్ వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పుడు జాగ్రత్తగా మనం ఒక్కొక్క విషయాన్ని మనం విందాం. అదేమిటంటే దారిని పోతున్న ఒక స్త్రీని అమ్మా అని మనం పిలిచాం. అమ్మాని పిలిచినంత మాత్రం మన నాన్నకి ఆవిడ భార్య అని అర్థమా? అని ఆలోచించండి. ఎదుట స్త్రీని మనము అమ్మాని పిలిచాము. అలా అమ్మాని పిలిచినంత మాత్రాన మన తండ్రికి ఆవిడ భార్య అని అర్థమా? చాలా పొరపాటు. దేవుడు కుమారా అని పిలిచినంత మాత్రం దేవుడికి ఒక భార్య ఉందని అర్థం కాదు. ఇక్కడ కుమారా అని పిలుటలో దేవుడు మానవులకు దగ్గరవుతున్నాడు. మనుషులు దేవుణ్ణి తండ్రి అని పిలుచుటలో ప్రజలు దేవుడికి దగ్గరవుతున్నారు. ఈ సత్యాన్ని దయచేసి నమ్మండి. సరే, ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాలి. అవేమిటంటే అల్లాహకు సంతానం లేదు అని మీరు అంటున్నప్పుడు శైతానికి సంతానాన్ని మీరు పూజిస్తారా అని అల్లాహే చెప్పాడు. శైతానికి సంతానం ఎక్కడదో మీరు చెప్పాలి. ఆ మాటకు వస్తే శైతానికి భార్య పేరేమిటి? శైతాన్ యొక్క భార్య ఎట్లా ఉంటారు? మరి శైతానికి సంతానం ఉన్నప్పుడు మరి శైతానికి కూడా భార్య ఉండాలేమో కదా? ఒకటి. రెండవ విషయం వచ్చేసరికి ఖురాన్ గ్రంథం 33:6 ఖురాన్ గ్రంథం 33:6లో మహమ్మద్ యొక్క భార్యలు అందరికీ తల్లులని రాయబడింది. ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు మహమ్మద్ గారి యొక్క భార్యలట భూలోకములో విశ్వాసులు మానవులందరికీ వారు తల్లులు అని రాయబడింది. ఆ మాటకి నేను ఇప్పుడు మహమ్మద్ గారి యొక్క భార్యలు భూలోక వాసులందరికీ తల్లులు అని అంటే ఇప్పుడు మహమ్మద్ గారికి భార్యను నా తల్లిగా పోల్చుకుంటే నా ప్రక్కన నా తండ్రి ఉన్నాడే స్వయంగా. ఆ విధంగా నేను అర్థం చేసుకుంటే చాలా పొరపాటే కదా. మరి ఎందుకు ఖురాన్లో ఈ మాట రాయబడింది? మహమ్మద్ గారి యొక్క భార్యలు భూలోకంలో మానవులకు లేక విశ్వాసులైన వారికి, ముస్లిమాన్లు అనబడిన వారికి తల్లులు. సరే, మహమ్మద్ గారి కోసం ఏం రాయబడినది అంటే 33:40 ఆ అధ్యాయంలోనే 40. దానికి దీనికి ఎంత? 6వ వచనం, ఇది 40వ వచనం. అంతే. అంటారు అల్లా మొహమ్మదు ఎవరికి తండ్రి కాడు. ఇది చాలా విచిత్రమైన విడ్డూరమైన మాట. 33:6లోనేమో భూలోకములో ఉన్న ముస్లిమాన్లు అనబడిన వారికి మొహమ్మద్ గారి భార్యలు తల్లులు అని చెప్తూ 40వ వచనం వచ్చేసరికి మొహమ్మద్ వారు భూలోకంలో ఏ మానవులకు తండ్రి కాడు. ఎందుకు తండ్రి కాడు? 3 కుమారులు చనిపోయారు. మొహమ్మద్ గారికి పుట్టినటువంటి 3 పిల్లలు చనిపోయారు. కానీ వెనకతల ఆడబిడ్డలో బీవి ఫాతిమా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎలాగైనా తండ్రే కదా. కానీ ఖురాను చెప్తున్న మాట ఏంటంటే ఆయన
ఎవరికి తండ్రి కాడు. సరే, బాగుంది. మొహమ్మద్ భార్యలు మాత్రం ముస్లింలందరికీ తల్లులట, మొహమ్మద్ వారు మాత్రము ఏ ఒక్కరికి తండ్రి కాడు అని ఖురానే చెప్తుంది. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి? పై మాటను ఎట్లా అర్థం చేసుకోవాలి? దానికంటే ఇక పై మాట, శైతాను సంతానానికి మీరు వారసులు అవుతారా అని రాయబడింది. శైతానుని మీరు పూజిస్తారా, అతని సంతానాన్ని మీరు ఆరాధిస్తారా అన్నాడు అల్లా. అంటే శైతానికి సంతానం మాత్రం ఎక్కడిది? అల్లాహకు సంతానం లేనప్పుడు శైతానికి కూడా సంతానం ఉండకూడదు కదా. 4వ విషయం వచ్చేసరికి మక్కా నగరము 18, ఖురాన్ 18:50-51 ఉన్న మాట ఏమిటంటే, మక్కా నగరము సమస్త పురములకు తల్లి. మక్కా అనేటువంటి పట్టణము సమస్త దేశాలకు, సమస్త నగరాలకు, సమస్త పట్టణాలకు మక్కా అనేటువంటిది తల్లి అని వ్రాయబడినది. ఇప్పుడు మక్కాను తల్లి అనే మాట అనేటప్పుడు పక్కన తండ్రి లేకుండా తల్లి అన్న శబ్దం రాదు కదా. ఇప్పుడు మక్కా తల్లి అయితే మక్కాకి భర్త ఎవరు? ఇది కూడా ఆలోచించాలి కదా. మక్కా నగరము తల్లి వంటిదైతే ఆ మక్కా నగరానికి తండ్రి ఎవరు? ఈ విషయం ముస్లిం సహోదరులు చెప్పాలి. ఆవేశానికి మనం గురవ్వద్దు, ఆలోచనను మనం గుర్తిద్దాం. ఆవేశానికి గురవ్వద్దు. నేను చెప్పే ప్రతిదీ ఖురాన్ గ్రంథంలో ఉన్న విషయాలే చెప్తున్నా, వీటికి సమాధానం చెప్పాలి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నంత మాత్రాన యెహోవా దేవుడికి పరలోకలకు భార్య ఉంది, వాళ్ళిద్దరు కలిస్తే యేసుప్రభు పుట్టాడు, ఇంతవరకు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు సహోదరులారా. యేసుక్రీస్తు వారు ఎలాగ దేవుని కుమారుడు, ముందు విషయాలు నేను మీకు తెలియపరుస్తా, జాగ్రత్తగా అర్థం చేసుకున్నాను. ఈ 4ంటికి సమాధానం కావాలి. శైతానుకు భార్య లేనప్పుడు శైతానికి సంతానం ఎక్కడిది? ఈ మాట మీ ఖురాన్ చెప్తుంది. శైతాను సంతానాన్ని మీరు ఆరాధిస్తారా అన్నాడు. 2, మక్కా పట్టణం సమస్త పురములకు తల్లి అన్నాడు. మరి మక్కా పట్టణము తల్లి అయితే మరి ఎవరిని మనం భర్త అందాము? భర్త లేకుండా తల్లి అనే మాట ఎవరిని వాడలేం కదా. తండ్రి ఉంటేనే పక్కన తల్లి అనే శబ్దం వస్తుంది. తండ్రి లేకుండా ఏ ఆడబిడ్డనో తల్లి స్థాయిలో మనం పోల్చలేం. అమ్మని పిలవచ్చు గౌరవంగా, అరే చిట్టి తల్లి అని పిలవచ్చు, అంతవరకు బాగానే ఉంటుంది. నిజంగా ఈమె నా తల్లి అని మనం అన్నామంటే తండ్రి లేకుండా మనం లేం కదా. కాబట్టి మక్కా పట్టణము తల్లి అయితే మరి ఆ మక్కా పట్టణానికి భర్త అనబడిన తండ్రి ఎవరో చెప్పాలి. 2, 3వది, మొహమ్మద్ వారి యొక్క భార్యలు భూలోకంలో ఉన్న వారందరికీ ముస్లిమాన్లకు తల్లులు అని రాయబడినది. దానిని వేరే విధంగా అర్థం చేసుకుంటే తప్పే కదా. మొహమ్మద్ గారి భార్యలను వేరే విధంగా అర్థం చేసుకుంటే తప్పే కదా, చాలా పొరపాటు. అంటే ఎవరికి తల్లులు? మరి తల్లులు అన్నప్పుడు మొహమ్మద్ గారు ఎందుకు తండ్రి కాదు? ఇది నా ప్రశ్న. 33:40లో రాయబడినది మొహమ్మద్ ఎవరికి తండ్రి కాదు, కానీ మొహమ్మద్ గారి భార్య మాత్రం ముస్లిమాన్లకు తల్లులు. మక్కా పట్టణము అన్ని నగరాలకు తల్లి నగరము. అలాగే శైతాను అతని సంతానాన్ని మీరు ఆరాధిస్తారా? ఇన్ని విషయాలు వచ్చినాయి. ఇదే ఖురాన్లో అల్లాహకు సంతానం ఎక్కడుంటుంది అంటే మరి వీటన్నిటికి సంతానం ఎక్కడి నుంచి వచ్చింది? వీటన్నిటికి భర్తల భార్యలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆలోచించాలి కదా. ఇప్పుడు రండి, బైబిల్ గ్రంథ ప్రకారంగా అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 26 వచనము నుండి ఇలా వ్రాయబడి ఉంటుంది. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 26 నుండి మాటలు ఇట్లా వ్రాయబడి ఉంటాయి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకై ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలము వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి అని వ్రాయబడినది. ఈ మాట ఖురాను కంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం రాయబడిన మాట. ఖురాన్లో మీరేం చెప్తున్నారు? తెల్లారితే ముస్లిం సహోదరులు అల్లాహుకు సంతానము లేదంటే ఇప్పుడు భార్య ఉందని ఎవరు చెప్పారా బాబు? అల్లాహకు భార్య ఉందని ఎవరైనా చెప్పారా ఆయన సంతానం లేదని చెప్పడానికి? నో, దేవుడు పరిశుద్ధుడు.
మనకి బిడ్డలు కావాలంటే పురుషుడికి భార్య, స్త్రీకి పురుషుడు అవసరం. దేవుడికి బిడ్డలు కావాలి అని అనుకుంటే భార్య ఉండక్కర్లేదు గాక. ఇంతటి విశ్వాన్ని కలిగించిన దేవుడు ఒక కుమారుని తన కోసం తాను కలిగి ఉండలేడండి? ఇది కూడా పెద్ద విడ్డూరమేనా? అంటే మనుష్య రీతిలో మీరు ఆలోచిస్తున్నారు. అంటే భార్యాభర్తలు కలిస్తే పిల్లలు పుడతారనేది జగమెరిగిన సత్యం. ఇదే తెల్లారితే మీకు తెలుసు ముస్లింలుగా. కానీ దేవుడు సంతానాన్ని కలిగి ఉండాలంటే దేవుడికి భార్య అక్కర్లేదు సుమా. భార్య లేకుండగానే ఆయన ఒంటరిగా ఉంటూ కూడా కోటాను కోట్ల మంది కుమారులను ఆయన కలిగి ఉండగల సమర్థుడు. ఆయన శక్తి సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయకండి సహోదరులారా. ఖురాన్ గ్రంథం వెలుగులోకి వచ్చింది నేను చెప్పాను కదా, ఆ 3 కారణాలే. యేసుక్రీస్తు దేవుడు అని చెప్పటం మింగుడు పడని పరిస్థితి అరబు ప్రజలకు. ఎలాగైనా అది తప్పని నిరూపించాలంటే దీనికి యాంటీగా మరొక మాట రాయించాలి. కాబట్టి అల్లాహకు సంతానం లేదంటే యేసు ప్రభు దేవుడు కుమారుడు కాడని ఆ విషయం కొట్టుకుపోతాది అన్న ఉద్దేశంతో వెలుగులోకి వచ్చింది ఖురాన్. క్రీస్తు దేవుని కుమారుడు కాడని చెప్పటం, సిలువ ఇవ్వడం చెప్పడానికి వెలుగులోకి వచ్చింది. అలాగే అరబ్బిక్ భాష ప్రపంచం అంతా విస్తరింప చేయాలని చెప్పడానికి వచ్చింది ఖురాన్. 4 విషయం చెప్పమంటారా? ఖురాన్ గ్రంథం అవతరించింది కేవలం మహమ్మద్ కుటుంబాన్ని, మహమ్మద్ గారి యొక్క కుటుంబాన్ని వర్ధిల్లింప చేయటానికి, మహమ్మద్ యొక్క కుటుంబాన్ని ఉద్ధరించడానికి ఖురాన్ వచ్చింది. ఈ మాటలు రాబోయే రోజులు మీకు చూపిస్తా. ఎట్లా మహమ్మద్ యొక్క కుటుంబాన్ని ఉద్ధరించటానికి ఖురాన్ అవతరించిందో, మహమ్మద్ కుటుంబం కొరకే ఖురాన్ గ్రంథం వెలుగులోకి వచ్చిందని కూడా చెప్పిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ప్రపంచ మానవాళి కొరకు వచ్చిన గ్రంథం కాదు ఖురాన్. కేవలం మహమ్మద్ యొక్క కుటుంబాన్ని ఉద్ధరించడం కొరకే వచ్చింది. అందుకు లేఖనాలు ఏమిటో ముందు రోజుల్లో నేను మీకు తెలియపరుస్తా, అక్షరం ప్రతీది తప్పకుండా. కాబట్టి ఇప్పుడు దేవుడు సంతానాన్ని కలిగి ఉండాలంటే మనకలాగా దేవుడికి భార్య అవసరం లేదు. స్త్రీ లేకుండా కూడా ఒక్కడై ఉన్న సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు కోటాను కోట్ల మంది కుమారులను ఆయన కలిగి ఉండగలుగుతాడు. పరలోకములో ఉన్న దేవదూతలను దేవుడు కుమారులుగానే తీర్చిదిద్దాడు. యోబు గ్రంథం 38లో చెప్తాడు, ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు అనే మాట ఉంటుంది 7వ వచనములో. అక్కడ దేవదూతలు అనే మాట కింద ఫుట్ నోట్లోకి వచ్చేసరికి దేవుని కుమారులు అని వ్రాయబడినది. ఓకేనా? అంటే దేవుని కుమారులు అన్నంత మాత్రాన దేవుడి మీద పెద్ద బురద జల్లవలసిన అవసరం లేదు. అంటే దేవుడికి భార్య ఉంటేనే దేవుడు కుమారా అని మనం పిలుస్తాను మీరేం అనుకోక్కర్లేదు. భార్య లేకుండా కూడా అయినా ఎదుటివాడిని కుమారా అని పిలవటానికి దేవుడు అర్హత గలవాడు. ఇది ముందు మీరు గుర్తించండి. తర్వాత రండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము. యెషయా గ్రంథము 1వ అధ్యాయములో 2వ వచనాన్ని చదివితే ఇట్లా వ్రాయబడి ఉంటుంది, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని వ్రాయబడింది. అక్కడ దేవుడు అంటున్నాడు, ఆకాశమా భూమి ఆలకించు, నేను పిల్లలను ఎవరి పిల్లలు? ఈ మాట ఆల్రెడీ బైబిల్లో వ్రాయబడింది. నేను పిల్లలను పెంచి పెద్దవారు చేసి తిని వారు నా మీద తిరుగు. అంటే దేవుడు భూమి మీద ఉన్న మానవులను పిల్లలుగా సంబోధిస్తున్నాడు. అలా సంబోధించినంత మాత్రాన దేవుడికి ఒక భార్య ఉందని అనుకోవటం కేవలం అజ్ఞానమే. దాని పెద్ద భూతద్దులో పెట్టి చూడక్కర్లేదు. నువ్వు వెళుతున్నా మనము, బాబు కొడుక ఇట్లా రా బాబు అని పిలిచాం. ఆ కొడుక ఇట్లా రా అని పిలిచినంత మాత్రం అతని తల్లి మనకు భార్యనే కాదా అనే కదా అయిపోతుందని అర్థం కాదు కదా. అలాగే ఒక ఆమెను మనం అమ్మ అని పిలిచాం. ఆమెను అమ్మ అని పిలిచినంత మాత్రాన ఆడది మన నాన్నకి భార్య అయిపోతుందని కాదు కదా ఇక్కడ అర్థం. రండి, ద్వితీయోపదేశ కాండములో 1వ అధ్యాయము 31వ వచనము. ఐగుప్తు నుండి అరణ్యములోను మీ కొరకు యుద్ధములు చేయును, మీరు మీ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గములన్నిటిలోనూ మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరెరుగుదురని మీతో చెప్పి తిని. ఏమంటే మనుషుడు తన బిడ్డను ఎత్తుకున్నట్లు యెహోవా మిమ్మల్ని ఎత్తుకొనేను అన్నాడు. అయినంత మాత్రాన ఈ పిల్లలు దేవుడికి పుట్టేసిన పిల్లలని మీరు అనుకుంటున్నారా?
చాలా వివేకమే కదా. 14వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము తొలి వచనం. 14వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం తొలి వచనము. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు గనుక అని రాయబడింది. అంటే మీరెవరు? మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మొదటి అధ్యాయము మనం చదువుకున్న 31వ వచనములో తండ్రి తన కొడుకును ఎత్తుకున్నట్లు యెహోవా మిమ్మల్ని ఎత్తుకొనెను, తన బిడ్డలను ఎత్తుకున్నట్లు. ఇక్కడేమంటాడు? మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. ఎంత అద్భుతము! యెషయా గ్రంథం మరి చదివారు. అక్కడేం చెప్పాడు? మొదటి అధ్యాయము 6వ వచనం 2వ వచనములంటే, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు ఎంతో ప్రేమ గలవాడు కాబట్టి తండ్రి స్థానములు నిలిచి మానవులను కుమారులారా కుమార్తెలారని పిలుస్తున్నాడు. ఆయన ఏదో ఒక ఆధిపత్యం వహించి ఒక యజమానుడుగా మాత్రం ఉండి మనల్ని నౌకరులుగా చేసుకోలేదు. ఆయన మనలను కుమారులుగా చూస్తున్నాడు, కుమార్తెలుగా చూస్తున్నాడు. ఆయనకు మనకు తండ్రి కంటే విలువైన స్థానంలో ఆయన ఉన్నాడు. దీన్ని గుర్తించండి. ఇప్పుడు ఆయన మన తండ్రి అని మనం పిలిచినంత మాత్రాన ఆయనకి ఎవరో భార్య ఉందని ఇక్కడ అర్థం కాదు. ఇక్కడ దేవుడి స్థానం గొప్పది. దేవుడు బైబిల్లో కొన్ని సందర్భాల్లో మానవులను పిలిచే విధానాలు వేరువేరుగా ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? మానవులు చేసే పనులను బట్టి, మానవులు తీసుకున్న చర్యలను బట్టి దేవుడు కొన్ని సందర్భాల్లో మనుషులను కొన్ని రకాలుగా పిలిచాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయాన్ని మీరు చదివితే అక్కడ 14వ వచనం నుండి ఇలా వ్రాయబడి ఉంటుంది. 12 గాని చూద్దాం. నీ దినములు సంపూర్ణమవునప్పుడు నువ్వు నీ పితలతో కూడా నిద్రించి తరువాత నీ గర్భము నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యం అతను స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఎంతటి అద్భుతమైన విషయమో చూశారు కదా అక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట. అతడు నాకు రాజ్యమును స్థిరపరచును అనంటూ అతడు నీ నుండి వచ్చే సంతానాన్ని నాకు కుమారులుగా నేను చేసుకొనబోతూ ఉన్నాను. చాలా చక్కటి విషయం చెప్పాడు. అక్కడ పై వచ్చిన 11లో నుండి కూడా చదివితే, మరి యెహోవానగు నేనే నీకు తెలియచేయనదేమనగా నేను నీకు సంతానమును కలుగజేసేదను. అంటే నీ సంతానమే నా సంతానం అంటున్నాడు దేవుడు. నీ కుమారుడు నాకు కుమారుడు అంటున్నాడు. ఎవరి కోసం? సొలొమోను కోసం. కానీ ఆ సొలొమోను యొక్క సాదృశ్యం సంపూర్ణ క్రీస్తు. సొలొమోను కంటే గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. కుమారుని ముద్దు పెట్టుకొని 2వ కీర్తనలో రాయబడినది. కాబట్టి నీ సంతానము అంటే యూదా గోత్రము నుండి రాబోయే ఆరక్షకుడైన క్రీస్తు కోసమే ఆ శబ్దం ఇక్కడ మనకు కనబడుతుంది. అతడు నాకు మందిరమును కడతాడు. సొలొమోను మందిరం కట్టాడు, క్రీస్తు వచ్చి ఆలయమును కట్టాడు. మనమే దేవుని ఆలయం, మనల్ని ఆలయాలుగా కట్టాడు ఆయన. సొలొమోను చేత్తో మందిరం కడితే క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి మట్టి ఘటనమైన మనలను సజీవ రాళ్లుగా చేసి ఆత్మ సంబంధమైన మందిరముగా క్రీస్తునాథుడు కట్టాడు. ఈ సత్యాన్ని కాస్త గుర్తించండి. కాబట్టి ఇక్కడ దేవుడు దావీదుతో చెప్తూ, అతడు నీకును కుమారుడే, అతడు నాకును కుమారుడే, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండునని సాక్షాత్తు దేవుడే ఆ విషయాన్ని తెలియపరుస్తూ రావటం జరిగినది. నిర్గమాకాండము 4వ అధ్యాయం 22వ వచనము. నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనము. ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుడు పోనిమ్ము అని నీవు ఆజ్ఞాపించును. చాలండి. ఏమంటే ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, ఫరో దగ్గరికి వెళ్ళి, ఓ మోషే నువ్వు ఇలా చెప్పాలి, ఇశ్రాయేలు అను నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించినట్లు అతన్ని ఈ బంధకానా నుండి విడిపించు. అంటే ఇక్కడ ఇశ్రాయేలును కూడా దేవుడు తన కుమార్తెతో పోల్చుకున్నాడు. సొలొమోనును
తన కుమారుడితో పోల్చాడు. పాత నిబంధనలు ఇంకా ద్వితీయోపదేశకాండంలోకి వెళితే బిడ్డను తన తండ్రి రెక్కల మీద భుజాల మీద ఎత్తుకున్నట్లు యెహోవా మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోసుకొని వచ్చాడు అని రాయబడినది. అలాగే సొలొమోను నాకును కుమారుడు, నీ సంతానమే నా సంతానం అన్నట్టు దేవుడు చెప్పుకొచ్చాడు. ఇలా చెప్పటంలో దేవుణ్ణి మనం తప్పు పట్టవలసిన అవసరం ఏమీ లేదే. రండి ఇర్మియా గ్రంథము 31 అధ్యాయము, ఇర్మియా గ్రంథము 9వ వచనం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని విడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా పోవు బాటను నీళ్లు. కింద వచనానికి వస్తే వ్రాయబడినది ఏంటంటే, ఇశ్రాయేలు నేను నీ తండ్రిని కానా, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడే చెప్తున్నాడు. ఇశ్రాయేలు వినుమో, నేను నీకు తండ్రిని కానా. ఎంత మంచి మాట అండి. దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలుతో, ఓ ఇశ్రాయేలు వినుమో, ఐగుప్తు దేశం నుండి నేను తీసుకొచ్చిన నీ తండ్రిని నేను కానా. అంటే తండ్రి అన్న భావంతో ఆలోచిస్తే దేవుడు మనకు చాలా దగ్గర అవుతున్నాడు. ఇది వాస్తవం. ఏ తండ్రినైనా తన కుమారుడు చేపను అడిగితే పామునిచ్చినా, రొట్టెను అడిగితే రాతినిచ్చినా, గుడ్డెను అడిగితే తేలునిచ్చినా, భూలోకల తల్లిదండ్రులైన మీరు చెడ్డవారైనను మీ పరలోకపు తండ్రి మీకంటే గొప్పవాడని చెప్పి వ్రాయబడినది. అంటే తండ్రి అని అనటం వల్ల కుమారుడు స్థానాన్ని మనం కలిగి ఉన్నామన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు. అలాగే ఆయన మనలను కుమారా అని పిలిచాడు అని అంటే ఎంతటి ఉన్నత స్థానములో మనల్ని ఆయన చూస్తున్నాడు అనేది మీరు గుర్తించాలి. ఈ కొంచెం జ్ఞానం కూడా లేకుండా వేదికలు ఎక్కేసి తొడలు కొట్టేసి మీసాలు మేలేసేసేసి అల్లాహు ఎవరికి సంతానము కారు, ఆ మాట అంటే ఆకాశం చీలిపోద్ది, భూమి బద్దలైపోతుంది, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయనకి ఎవరు సంతానము లేరు, ఆయన కూడా ఎవరికి సంతానము కారు. ఇంత డైలాగులు చెప్పక్కర్లేదురా నాయన. దేవుణ్ణి మన తండ్రి అని పిలుచుటలో ఆయనకు ఒక భార్యను మనం అంటగట్టామని కాదు ఇక్కడ అర్థం. మనందరం తీసుకెళ్లి దేవుడు పెళ్లి చేసేసామేమన్నా? మన మధ్యలో దేవుడికైనా మూడు ముళ్ళు ఏం చేసేటట్లుగా మన తెలుగు సాంప్రదాయం మూడు ముళ్ళు ఏం చేసాము దేవుడికి ఏమైనా మనమేనా? ఎంత అజ్ఞానం అండి. ఆ మాత్రం గ్రహింపు లేకుండా అల్లాహుకు ఎవరు సంతానము కారు, అలాగే అల్లాహ్ కూడా ఎవరికి సంతానము కానే కారు. అలాగంటే ఆకాశం భూమి మొత్తం మరి ఇంతకాలం అంటున్నా, మరి బ్రద్దలైపోవటలేదే. ఎంత పిచ్చి అజ్ఞానంతో మీరు ఉన్నారు సహోదరులారా. సత్యాన్ని తెలుసుకోనండి. ఖురాన్ మాసంతో మా గ్రంథం మేము అరబ్బిక్ భాషలో చదివి ఏముద్ధరిస్తున్నారు మీరు? ఇప్పుడు అల్లాహ్ సంతానం లేదని మీరే అంటున్నారు, మరి శైతాన్ సంతానం ఎక్కడుందో మీరు చెప్పండి. పోని దీన్ని అడిగితే మీరేమంటే అలంకారణ అంటారు. మరి ఆ అలంకారణతో ఇక్కడ క్రైస్తవులు యూదులు చెప్పే మాట కూడా దేవుడిని తండ్రి అని పిలుచుటలో దేవుడికి భార్యను అంటగట్టడం కాదు ఇక్కడ అర్థం. ఒక ఉన్నత స్థానం దేవుడికి ఇస్తున్నారు. తండ్రి కంటే విలువైన స్థానం అది. అంటే మనకు జన్మనిచ్చిన నాన్నగారు తండ్రి ఉన్నాడు కదా, మనకి అంతకంటే విలువైన స్థానం అక్కడ దేవుడికి ఇస్తున్నారు. అంతే తప్ప దేవుణ్ణి తండ్రి అన్నంత మాత్రాన దేవుడికి మన భార్యను రంకు కట్టేమో అంటు కట్టేమని కాదు ఇక్కడ అర్థం. ఆ చిన్న కొద్ది జ్ఞానం కూడా అర్థం చేసుకోకుండా పెద్ద పెద్ద సభలు పెట్టి వేదికలు ఎక్కేసేసేసి ఇంత అడావిడి చేయటము చాలా అజ్ఞానంతో కూడినటువంటి మాట, చాలా పొరపాటు. కాబట్టి ఖురాను గ్రంథం కంటే ముందుగా వచ్చిన బైబుల్ ఏం బోధిస్తుందో కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి. చాలా సందర్భాలు దేవుడే చెప్పాడు, ఇజ్రాయేలు నేను నీకు తండ్రిని కానా, ఓ ఎఫ్రాయిము నువ్వు నా జ్యేష్ఠ కుమారుడువు కావా అని దేవుడే ఆ మాట అంటున్నప్పుడు మీరెవరండి కాదనడానికి? అల్లాహకు సంతానం లేదని అపోస్తుల కార్యాలో మనం చదివాము. మనం ఆయన సంతానమై ఉన్నాము అంటే మన ఆయన సంతానమై ఉన్నామంటే దేవుడికి భార్య భర్తలు కలిస్తే పుట్టిన సంతానం వంటి వారు కాదు. ఇక్కడ ఆయన తన స్వహస్తాలతో కలుగు చేస్తే మనం పుట్టాము. వినండి, చెమట ద్వారా ఆస్తిని సంపాదించవచ్చు, రక్తము ద్వారా సంతానాన్ని సంపాదించవచ్చు. మీకు అర్థమైందా? అర్థం చేసుకోండి. చెమట ద్వారా కష్టపడ్డాము, రూపాయి గడించాము, పెద్ద బిల్డింగ్ కట్టాము, కోటీశ్వరులు అయ్యాము.
ఎవరైనా నువ్వు కోటీశ్వరులు ఎలాగయ్యావరా అంటే ఒకటే కారణం, చెమటూర్చాము, చెమట కార్చాము. అంటే చెమట కార్చి ఆస్తిని సంపాదించాము, రక్తము చిందించి సంతానాన్ని మనం కలిగి ఉంటాం. మరి ఆ మాటకు వస్తే దేవుడికి మనం ఎట్లా సంతానమో తెలుసా? ఆయన తన స్వంత చేతులతో మనల్ని నిర్మించాడు. ఆయన తన స్వంత చేతులతో నేలమట్టిని తీసి ఆదామును చేసి అతని నాసికారంధ్రాల జీవవాయునోదగా నరులు మన జీవాత్మ పొంది నరుడాయను, అతని ద్వారా మనందరం పుట్టాం. అందుకు దేవుని చేతుల మీద చేయబడ్డాం కాబట్టి మనం ఆయన సంతానం. అంతే తప్ప దేవుని తండ్రి అని మనం పిలిచినంత మాత్రాన పెద్ద పాపాన్ని దేవుడికి అంట కడుతున్నామని మీరు అనుకోకండి, చాలా పొరపాటు. దేవుని తండ్రి అని పిలుచుటలో ఆయనకు మనంత దగ్గర అవుతున్నామని అర్థం. ఆయన మనల్ని కుమారా అని పిలుస్తున్నంత మాత్రాన ఆయనకి మనం కూడా చాలా దగ్గర అవుతున్నామని, ఆయన మరింత మనకు కూడా దగ్గర అవుతున్నాడని తద్వారా అర్థం చేసుకోవాలి. తర్వాత అదే విధముగా మనం ఆలోచన చేస్తే 31 ఇర్మియా గ్రంథము 20 వచనం కూడా చదువుదాము. 31 ఇర్మియా గ్రంథము 20 వచనములో, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అని వ్రాయబడినది. 9వ వచనములో మీరేం చదివినారో ఇంచుమించు 20 వచనములో కూడా అదే విధమైన మాట మీకు కనబడుతుంది. అదేమిటంటే ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు, అంటే దేవుడే చెప్తున్నాడు నా కుమారుడని. మరి మనుషుని దేవుడు కుమారుడు అన్నప్పుడు మనుషుడు దేవుని ఏమని పిలాలి? తండ్రి అని పిలద్దా? అంటే తండ్రి అన్నంత మాత్రాన మనము ఆయనకి భార్యను అంటుకట్టేసినట్టే. అందుకే ఈనాడు కొంతమందికి బుర్ర జ్ఞానం లేక మెదడు అనేది బుర్రలో లేదు, మోకాళ్ళలో ఉంది. కొంతమందికి తెల్లారితే తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవాన్ని గ్రహించే స్థితిలో అనేకులు లేరు. ఇది బాధాకరమైన విషయం. కాబట్టి సహోదరులు, మీరు ఎన్ని రకాలుగా కామెంట్స్ పెట్టండి. కాబట్టి ఒకటి, తెల్లారితే మనం చనిపోతాం, బ్రతికుండగా సత్యాన్ని మాత్రం మనం తెలుసుకోవాలి. ఇది మాత్రం నిజం. రండి, కీర్తనల గ్రంథము 89:26. కీర్తనల గ్రంథం 89:26 వచనాన్ని మనం చదివితే అక్కడ వాక్యములో ఇట్లా వ్రాయబడి ఉంటుంది. 89, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొరపెట్టును. ఏమని రాయబడింది అక్కడ? నీవు నాకు తండ్రివి, నా దేవుడవు. ఎవరు అనగా ఎస్, చాలు. కాబట్టి ఇక్కడ దేవుడే చెప్తున్నాడు. దేవుడికి మానవుడు చేసే ప్రార్థన ఎట్లా ఉంటుంది అనేది పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తూ, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఇది క్రీస్తును గూర్చిన ప్రవచనం. యేసు ప్రభువారు అలాగే ప్రార్థించారు. తండ్రి అంటూ శిష్యులకు కూడా ప్రార్థన నేర్పారు. ప్రభు, మేము ఎలా ప్రార్థన చేయాలంటే యేసయ్య అంటాడు, పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక అని యేసు ప్రభువారు ఆ ప్రార్థన విధానం బోధించారు. కాబట్టి సహోదరులారా, దేవుని ఏకత్వాన్ని దెబ్బతీయటాలా? మాట్లాడితే అల్లాకు సంతానము లేదన్నారు, మేం మాత్రం సంతానం ఉందని మేము చెప్తున్నామా ఏంటి? క్రైస్తవులు, యూదులు యెహోవాకు లేక తండ్రి దేవుడికి భార్య ఉందని మేము అంటున్నామా? పిలిచే వివరణ అంత అద్భుతమైనది. కొన్ని సందర్భాలు దేవుడు కుమారాన్ని పిలిచాడు, అంటే మనుషుల చర్యలను బట్టి. కొన్ని సందర్భాలు సర్ప సంతానమాని కూడా పిలిచాడు మనుషుల్ని. కొంతమంది అవివేక జనాంగమా అని పిలిచాడు ఆయన. కొంతమంది దుష్ట సంతానమా అని కూడా పిలిచాడు. కొన్ని సందర్భాలు అపవాది సంతానమా అని కూడా పిలిచాడు ఆయన. అంటే మనుషులు చేసే పనులు, తీరు, విధానము, వారు కలిగిన చర్య, పరిస్థితులను బట్టి ఆ సందర్భాల్లో దేవుడు సర్ప సంతానమా అన్నాడు. అంటే సర్పము ఒక ఆడది కలిస్తే పుట్టారని అర్థమా? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అన్నాడు. అంటే శైతానుడికి మనుషుడికి కలిస్తే పుట్టారని అర్థమా? కాదు కదా. బైబిల్లోనే ఇన్ని రకాలుగా చెప్తే ఇందులో మేము అర్థం చేసుకోగలుగుతున్నామే బైబిల్ చాలా చక్కగా. మరి మీరెందుకు ఖురాన్ అర్థం చేసుకోలేకపోతున్నారు? మీరు
అబ్బాయి మీరు తెలుగులో చదవకూడదు, మీరు అరబిక్లోనే చదవాలంటే మరి తెలుగు ఖురాన్ ఎందుకు తెలుగులో తర్జుమా చేశారు అరబిక్ భాష నుండి? దాన్ని ఆపేయండి. అసలు ఆంధ్రాకి అసలు తెలుగు ఏ భాషలో కూడా మీరు ఖురాన్ తర్జుమా చేయడం మానేసి ఒక అరబిక్ భాషలో ఉంచండి. అప్పుడు అందరూ కూడా అరబిక్ భాష నేర్చుకొని మీ దగ్గరికి వస్తారేమో కదా. కాబట్టి సహోదరులారా, మిడిమిడి జ్ఞానముతో దైవ సంబంధమైన విలువైన అంతస్తులను లెక్కలు కట్టకండి. దేవుని విలువైన దైవ సంబంధమైన అంతస్తులను విలువ కట్టే ముందు, గుర్తించే ముందు దైవ జ్ఞానం, దైవావేశముతో, దైవ పరిశుద్ధతో మీ మనస్సులో నింపుకోండి. అంతే తప్ప నేను చెప్పిందే సమాజము వినాలి, మేం చెప్పిందే సమాజము గుర్తించాలి, మేం చెప్పిందే రైట్, మిగతాదేది కరెక్ట్ కాదు అని ఆ ధోరణిలో చెప్పుకుంటూ మీరు ముందుకు వెళ్ళొద్దు. అలా వెళితే గనక చాలా పొరపాట్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. నేను అడిగిన 4ంటికి మీరు సమాధానం చెప్పాలి. నెంబర్ 1, మక్కా పట్టణం అన్ని నగరాలకు తల్లి అని మీ ఖురాన్లో ఉంది. నిజంగా మక్కా నగరం తల్లి అయితే ఏ నగరాన్ని తండ్రి అందాము? ఈ విషయం మీరు చెప్పాలి నాకు. మొహమ్మద్ ఎవరికి తండ్రి కాడు అని అన్నప్పుడు అతని భార్యలు ఎట్లా తల్లులు అవుతారో దానికి మీరే సమాధానం చెప్పాలి. అలాగే 4వ విషయం వచ్చేసరికి శైతాను యొక్క సంతానాన్ని మీరు పూజిస్తారా అని అన్నాడు. మరి శైతానికి భార్య ఎక్కడి నుంచి వచ్చిందో మీరే చెప్పాలి. అల్లాహకు సంతానం లేదన్నాడు, మరి శైతాన్ గడికి సంతానం ఉండకూడదు కదా. అల్లాహ్ పక్కన ఉన్నాడు, పక్కన శైతాన్ ఉన్నాడు. మరి శైతానికి ఏమైనా స్వర్గంలో పెళ్లి చేశాడు అల్లాహ్? ఏమన్నా సైతానికి ఏమైనా అల్లాహ్ స్వర్గంలో పెళ్లి చేసి ఒక భార్యని ఇచ్చాడు? పోనేమైనా? ఎంత అజ్ఞానం మాట ఇది. ఒకవేళ ఉంటే కనుక చూపించండి. ఒకవేళ చదవలేదేమో, నాకు తెలియదేమో. చెప్పండి బ్రదర్, శైతానుడికి సంతానము స్వర్గంలో ఉంది, అల్లాహ్ శైతానుడికి ఒక పెళ్లి చేశాడు, మీరు చెప్పండి. ఇంకా విచిత్రమైన మాట, ఇక్కడ అల్లాహ్ కొరకు చచ్చిపోతే చాలా మంది భార్యలను అల్లాహ్ స్వర్గంలో ఇస్తాడు అని అంటున్నారు. ఎంత అజ్ఞానం మాట ఇది. ఒక సహోదరుని నేను అడిగాను, మరి నిష్టగా, మరి ఎంతో నియమముగా 5 పూటలు నమాజ్ చేసి ఒక ముస్లిమానికి అల్లాహ్ స్వర్గములో దాదాపు ఒక 70 మంది వరకు భార్యలనే ఇస్తాడనేది ఒకవేళ వాస్తవమైతే మరి భూమి మీద 5 పూటలు నమాజ్ చేసి ఇక్కడున్న భక్తి పరురాలైనటువంటి ఒక స్త్రీకి స్వర్గంలో ఎంతమంది భర్తలను ఇస్తాడు? అది కూడా ఉందంటారా? పొరపాటే కదా అది. యేసు ప్రభువు వారు చెప్పారు, పరలోకములో పెళ్లిళ్ళు చేయబడవు, పరలోకంలో మీకు వివాహములు జరగవు. మీరు దేవుని కుమారుల వలె, సూర్యుడి వలె నిరంతరం ప్రకాశిస్తారు. ఆయన మీకు తండ్రిగా ఉంటాడు, మీరు ఆయన బిడ్డలుగా ఉంటారు. అవయవాలను బట్టి స్త్రీ పురుషులు భేద, ఆత్మకు ఆడ మగ లేదు, ఆత్మకు లింగభేదము లేదు, శరీరానికి లింగభేదం ఉంది. ఈమె స్త్రీ, ఈమె పురుషుడు, కానీ లోపల ఉన్న ఆత్మ మాత్రం ఒకటే. మనుషులు నరుని పెట్టిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఎక్కడెళ్ళినా దీపం ఒకలాగే ఉంటారు, వెలిగిస్తారు. కాబట్టి ఆడ ఆత్మ, మగ ఆత్మ, చిన్న బిడ్డాత్మ, ముసలవాడాత్మ, లావుగా ఉన్నవాడాత్మ, సన్నగా ఉన్నవాడాత్మ, ఇలాగా ఆత్మలలో భేదాలు, వ్యత్యాసాలు లేవు. స్త్రీకైనా పురుషుడికైనా ఒకే ఆత్మ. శరీరంతో భూమి మీద ఉన్నాం కాబట్టి స్త్రీ పురుషులు అనేటువంటి బంధాన్ని దేవుడు ఇక్కడ కలిపాడు. అంటే మనిషికి తోటి మనిషి ఒక స్త్రీగా దేవుడిచ్చాడు. కానీ పరలోకంలో భార్యాభర్తల వరుసలో అవైతే లేవు. కానీ మీ ముస్లింలు చెప్పే మాట ఏంటంటే, ఇక్కడ అల్లాహ్ కొరకు చనిపోతే భక్తిపరుడుగా స్వర్గంలో అతనికి అనేక మంది భార్యలు ఇస్తారు. కాలవలుగా ప్రవహించేటువంటి సెలయేర్లు వంటి ద్రాక్షారసము, సొంటి నీళ్ళు అక్కడ మీకు దొరుకుతాయి. బాలురులు కొండల నిండా మీకు ద్రాక్షారసం పోస్తారు. అక్కడ పచ్చడి తివాచీల మీద మీరు కూర్చుంటారు. అక్కడ ద్రాక్షారసం త్రాగుతున్న స్త్రీల కంఠంలో నుండి ఆ ద్రాక్షారసం దిగటం కూడా అది మీకు క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇన్ని మాటలు అవసరం అండి? దేవుడు పరిశుద్ధమైన ఆ పరలోక పట్టణం ఎంతో పవిత్రమైంది కదా. అంటే భూలోకం నుండి ఈ వ్యవస్థలే ఇంకా అక్కడ కూడా ఉంటే ఇంకా స్వర్గం మనకెందుకు? ఇంకా ఇక్కడే ఉన్నాయి కదా అవన్నీ కూడా. కాబట్టి దయచేసి అజ్ఞానముగా మనం ఈ విషయాలను మనము గుర్తించవద్దు. జ్ఞాన సంబంధంగా మనం గుర్తించే ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో ఇట్లా వ్రాయబడినది, ఇదిగో మరియు ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను.
లూకాసు వార్త 9వ అధ్యాయం. రండి, లూకాసు శుభవార్త 9వ అధ్యాయం 35వ వచనము. మరియు ఈయన నేను ఏర్పరచుకొని నా కుమారుడు, ఈయన మాట మీరు వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. చాలు. అంటే ఇక్కడ యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు కుమారుడా అని పిలుస్తున్నాడు. అంటే బైబిల్లో దేవుడు ఎక్కడైతే తండ్రి కుమారుని పిలిచాడో చాలా దగ్గర సంబంధం ఏర్పాటు చేశాడు. అంటే క్రీస్తు ఎట్లా తండ్రికి దగ్గర సంబంధిగా ఉన్నాడో, మనుషులమైన ఆదాము సంతానమైన మనలందరినీ కూడా అదే క్రీస్తు యేసు యొక్క స్వారూప్యం యొక్క పోలికలో తెచ్చే ఉద్దేశంతోటి ఆయన మనలను కుమారులారా అని పిలుస్తున్నాడు. మనము కుమారులమైతే వారసులము, క్రీస్తుతోటి మనము వారసులమునై ఉన్నాము. అలాగుననే మరొక మాట చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. రోమాపత్రిక 8వ అధ్యాయము 5వ వచనము. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణం, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది. చూసారా? అంటే ముస్లింలు తెల్లారితే శరీరానుసారంగానే ఆలోచిస్తున్నారు. అల్లాను తండ్రి అని అంటే అదిగో చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు మీరు. ఆయన తండ్రి అని పిలవకండి, అలా అంటే దేవుడికి భార్యను కల్పించిన వాళ్ళు అయిపోతున్నారు మీరు. అది ఎంత అజ్ఞానం అండి. అంటే దారిని పోతున్న ఒక ఆయన్ని నాయన తండ్రి ఇలా రాని ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఒక పెద్ద ఆయన మనం పట్టుకొని తండ్రి, నాన్నగారు, తండ్రి అన్నప్పుడు నాన్నగారే అన్నాం. నాన్నగారు పలానా ఆయన ఇల్లు ఎక్కడైనా ఒక పెద్ద ఆయన అడిగాం. ఇప్పుడు నాన్నగారు అని అతన్ని మనం అన్నంత మాత్రాన మన అమ్మగారికి భర్తను అందాం ఇక్కడ. అలాగే అర్థం చేసుకున్నాం. పక్కనున్న వాళ్ళు అలా అర్థం చేసుకుంటారా? ఏంటి ఇతన్ని నాన్న అని పిలుస్తున్నాడు, ఇతను ఎక్కడో కారులోంచి ఊరొచ్చి అంటే ఈ మనుషుడు వీళ్ళ అమ్మగారికి భర్త అనుకుంటారని అవతలోళ్ళు. కనీసం కొంచెమైనా మేనస్ తెలియాలి, జ్ఞానం తెలియాలి కదండి మనకి. ఒక ఆయన మనం నాన్నగారు అని పిలిచాం, అయినంత మాత్రం మన అమ్మకు భర్త అయిపోతాడు అతడు. అలాగే ఒక కుమారుడు నీ కుమారా అని పిలిచాం, అలా అని చెప్పి అతని తల్లి మనకు భార్య అయిపోతుందండి. ఒక ఆమెను మనం అమ్మా అని మనం పిలిచాం, అమ్మాని పిలిచినంత మాత్రం మన నాన్నకి ఆవిడ భార్య అయిపోతుందండి. ఎంత అజ్ఞానము. ఖురానంతా కూడా అలాగే చెప్తుంది. ఆయన ఎవరి సంతానము కాదు, ఆయనకి ఎవరో సంతానం లేరు. ఉన్నారని ఎవరు చెప్పారు ఇప్పుడు? కానీ ఉన్నాము. ఎట్లా ఉన్నామని తెలుసుకోండి. శరీరమైన సంతానం కాదు మనం. రోమాపత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. రోమాపత్రిక 1వ అధ్యాయము 1వ వచనములోనే పెద్ద వచనం, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి ప్రభావము చేత దేవుని కుమారుడుగా నిరూపించబడిన వాడాయను. మరియా యూదా వంశం నుండి పుట్టుకొచ్చింది. యోసేపు యూదా వంశం, వారిద్దరు ప్రదానం చేయబడ్డారు. వారి కలవక మునిపే మరియా గర్భాన్ని పుట్టాడు. వంశావళి క్రమాన్ని బట్టి చూడగా యేసుక్రీస్తు దావీదు సంతానము. ఒక మాటలు చెప్పండి, నిజం దావీదు సంతానం కూడా కాదు. ఎందుకంటే యోసేపు రక్త కణాలతో యేసు ప్రభు పుట్టలేదు కదా. యోసేపు యొక్క రక్త కణాలతో మరియమ్మ గర్భములోకి వెళ్ళి యేసు ప్రభుని జన్మింప చేయలేదు కదా. అందుకు ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆయన వంశావళి లేనివాడు, ఆయన తండ్రి లేనివాడును తల్లి లేనివాడు, జీవితకాలమునకు ఆదియు జీవమునకు అంతము కూడా లేనివాడై, వంశావళి కూడా లేనివాడు. కానీ చరిత్రలో శరీరముతో ఆయన ఈ లోకానికి వచ్చి మన కళ్ళ ముందు కనబడ్డాడు కాబట్టి జనాభా సంఖ్యలలో ఆయన పేరు దాఖలు చేయబడాలి, నమోదు చేయబడాలి. కాబట్టి జనాభా లెక్కల్లో ఆయన పేరు చరిత్రలో మిగిలిపోయేటట్లుగా చేర్చబడినది. అందుకు ఇంత పెద్ద ప్రణాళిక దేవుడు రూపుదిద్దుతూ వచ్చాడు. కాబట్టి నా ముస్లిం సహోదరులారా, మక్కా పట్టణము అన్ని నగరాలకు తల్లి అని ఖురాన్లో రాయబడింది.
ఆ మాటకు వస్తే మక్కా నగరం తల్లి అయితే గనక తండ్రి నగరం ఏదో మీరు చెప్పాలి. కరెక్ట్గా ఖురాన్లో నుండి నాకు రిఫరెన్స్ అందించాలి. 2, శైతాను సంతానానికి మీరు పూజిస్తారా అని అల్లా అన్నాడు. శైతానుకు సంతానం ఉంటే గనక శైతానికి భార్య ఎవరో కూడా మీ ఖురాన్లో నుండి చూపించాలి. 2, 3, మహమ్మదు ఎవరికి తండ్రి కాడు అని వ్రాయబడినప్పుడు మరి మొహమ్మద్ భార్యలు అందరికీ ఎట్లాగా తల్లులవుతారు? 33, 6, 33, 40 ఈ 2 వచనాల్లో వ్రాయబడింది. మొహమ్మద్ భార్యలు ముస్లిమాన్లందరికీ కూడా తల్లులట. మొహమ్మద్ మాత్రము ఎవరికి తండ్రి కాడట. మక్కా నగరము అన్ని నగరాలకు తల్లట. మరి తల్లి నగరం అన్నప్పుడు తండ్రి నగరం కూడా ఉండి తీరాలి కదా. అలాగే శైతాను సంతానం అని అన్నప్పుడు శైతాను భార్య ఎవరో కూడా ఖురాన్ చెప్పాలి కదా, అల్లా చెప్పాలి కదా. కాబట్టి సహోదరులారా, బైబిల్ గ్రంథములో దేవుణ్ణి తండ్రి అని పిలిచే సందర్భాలు అనేకములు కలవు. అలా పిలిచినంత మాత్రాన దేవుడికి భార్యను అంటుకట్టామనో, దేవుడికి ఒక భార్య ఉందని ఏ యూదుడు చెప్పడు, ఏ క్రైస్తవుడు చెప్పరు. ఎందుకంటే శరీరాంశులు శరీర రీతిగానే ఆలోచిస్తారు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన రీతిలో ఆలోచిస్తారు. కాబట్టి ముస్లింలైన మీరు ప్రతి విషయాన్ని అక్షరార్థంగా శారీరకంగా ఆలోచిస్తున్నారు. యేసు ప్రభువుని విశ్వసించిన మేము దేవుని యొక్క మాటను అక్షరాన్ని మేము తీసుకొని అక్షర వెనకాతల దాగి ఉన్న కొండంత ఆత్మీయ పరమార్థాన్ని మేము గుర్తిస్తూ ఉన్నాము. అందుకే మీరు శరీరానుసారంగానే జీవిస్తూ ఉన్నారు, ఆత్మానుసారంగా మేము జీవిస్తున్నాం. మీరు శరీర శుభ్రతే ముఖ్యమని మీరు అనుకుంటున్నారు, మాకు ఆత్మ సంబంధమైన పరిశుద్ధత ముఖ్యమని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు చర్చికి రావాలి, టైం అయిపోయింది, అప్పుడే బస్సు దిగాము, ప్రార్థనలో హాజరవ్వాలి, బస్సులో ప్రయాణం చేసి వచ్చాము, రాత్రంతా నిద్రపోలే, మొహం కడగలే, స్నానం చేయలేదు, మందిరంలోకి వచ్చేసాం, చేతిలో బైబిల్ ఉంది, బైబిల్ బ్యాగ్ పక్కనెట్టి బైబిల్ తీసుకొని చర్చిలో కూర్చున్నాం. ఇప్పుడు పాస్టర్ గారు వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు ఆయన మన మధ్యకు వచ్చి, నువ్వు ఇప్పుడే బస్సు దిగావు, నువ్వు మొహం కడగలావు, దేవుడు మందిరానికి రావటానికి నీకు అర్హత లేదని నేను చెప్పడు కదా. పోనీ దేవుడైనా గోల పెడతాడా, విసుక్కుంటాడా? ఎరా బస్సు దిగి ఇంటికి స్నానం చేసి బట్టలు మార్చుకొని రావాలి కదరా, పాస్ నోరుతో నువ్వు మందిరానికి వచ్చేసేవేట అని దేవుడేనంటాడా? నో. ఇక్కడ దేవుడికి కావాల్సింది భౌతికమైన శరీరం కాదు. మన శరీరం శుభ్రంగా ఉంటే మన పక్కవాడు ప్రక్కన మనం బాగుంటాం, ఆడు అసహించుకోడు. అందుకు మన శరీర శుభ్రత మనకు ముఖ్యం, మన పక్కన నిలబడిన వారి చోట వారి దగ్గర నిలబడుతుంది కాబట్టి అది ముఖ్యం. కానీ ఇక్కడ దేవుడికి కావాల్సిన శరీరం కాదు, అంతరంగం. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, వెళ్ళడంతో ఇంటికి స్నానం చేసి వెళ్ళి అక్కడ మళ్ళీ కొళాయి దగ్గర కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటారు. సరే, బాగుంది. ఒకడు బయట అడుక్కుంటున్నాడు, కుష్ఠరోగి, వాడు మీకు తెలియకుండా రాత్రి పంతా నమాజ్ చేసుకుంటున్నాడు అనుకుందాం. మీరు కనబడే రీతిగా మందిరానికి వెళ్తున్నారు. కుష్ఠరోగి ఆ మసీద్ పక్కన అడుక్కుంటున్నటువంటి వాడు, అతడు ముస్లిమే, ఎక్కడో ఒక చోట రాత్రంతా భగవంతుడికి ఆ అల్లాకు ఆ దేవుడికి ప్రార్థన చేస్తాడు. నిజంగా వాడు నిష్పక్షపాతి హృదయం, శరీరం అయితే శుభ్రంగా లేదు, ఆత్మ మాత్రం చాలా పవిత్రంగా ఉంచుకున్నాడు. రేపు పొద్దున వాడు చనిపోయాడు, మరి వాడు చేసే భక్తిని బట్టి అల్లా వాడి స్వర్గాన్ని తెచ్చుకుంటాడు కదా. వాడు అడుక్కున్నవాడైతే మాత్రం, శరీరం శుభ్రం లేకపోతే మాత్రమో మనసు చాలా పవిత్రంగా ఉంచుకున్నాడు కదా, అంతరంగం యథార్థంగా ఉంది కదా, ఎవరి మీద కపటం లేదు, ద్వేషం లేదు, పగ లేదు, అసూయ లేదు, ఉన్నదే తింటున్నాడు, యథార్థంగా బ్రతికాడు, అల్లానే ప్రార్థించాడు అనుకోండి, మరి చనిపోతే అల్లా వాడి స్వర్గం ఇవ్వడండి. నువ్వు కుష్ఠరోగివి, నీ దేహం అంతా కుళ్ళిపోయింది, నువ్వు నమాజ్ చేయడానికి అర్హత నువ్వు లేదు అని దేవుడు వాడిని తోసేస్తాడండి. సరే, ఇప్పుడు ఇంత శుభ్రం చేస్తున్న నేనే అనుకోండి, 5 పూటలు నమాజ్ చేశాను, చేతులు శుభ్రం కడుక్కున్నాను, నా మనసు స్థిరంగా లేదు, అల్లాకే నేను ప్రార్థన చేశాను అనుకోండి కొద్దిసేపు, రేపన్నది నేను చనిపోతే అల్లా నాకు స్వర్గం ఇస్తాడా, మోక్షం ఇస్తాడా? కాబట్టి ఇలాగ శరీర శుభ్రతనే చూసేవాడైతే నిజానికి దేవుడే కాడతను. దేవుడు ఆంతర్యాన్ని చూడాలి, శరీరాన్ని కూడా చూస్తాడు. శరీరము కంటే అంతరంగము శుద్ధి అయి ఉండాలి, ఇది ప్రాముఖ్యమైనది. కాబట్టి ముస్లిం సోదరులు శరీరాన్ని మాత్రమే మీరు చూస్తున్నారు తప్ప అంతరంగాన్ని చూడట్లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉన్న వాస్తవ సత్యాలు మీకు అర్థం కావటానికి. పైగా పోనీ మీ ఖురాన్ని మీరు అర్థం చేసుకుంటున్నారంటే, అబ్బాయి మీరు అరబిక్లో చదవండి. మరి అరబిక్లో చదవాలన్నప్పుడు తెలుగును మీరు ఎందుకు మార్కెట్లో తీసుకొచ్చి పెట్టారు? అది ఎందుకు మీరు అమ్ముతున్నారు? హదీసులను, తెలుగు గ్రంథాలను గట్టిగా అడిగితే ఎవరో హదీసులు ఎవరో రాసేసారు, మాకు తెలియదు
అని మరలా మీరెందుకు తప్పించుకుంటున్నారు అలాగా? అలాంటప్పుడు ఏ అయితే తప్పుగా ఉన్నామని పక్కన పెట్టేయండి. అసలు వాటిని తెలుగులో మీరు తర్జుమా చేయడం ఆపేసేయండి. ఖురాన్ గ్రంథం కూడా అరబిక్ భాషలోనే అట్లాగే ఉంచండి. ఇంట్రెస్ట్ కలిగినప్పుడు అలాగే అరబిక్ ఎలాగే నేర్చుకుంటాడు. నిజమైన అల్లా కావాలనుకుంటే అప్పుడు అలాగే అరబిక్ భాష నేర్చుకుని ఖురాన్ గ్రంథాన్ని అలాగే చదువుకుంటారు. మీరే దాన్ని తెలుగులో తర్జుమా చేస్తున్నారు. తెలుగులో మేము సమాధానం చెప్తుంటే అబ్బాయి ఇక్కడ ఎలా ఉండదో మీరు తెలుసుకోండి, మీరు ఆ అరబిక్ ఆయతులు మీరు చదవాలంటే, అంటే ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి అని అంటే భాష నేర్చుకోవాలండి. భాష నేర్చుకోవాలా? చాలా పొరపాటు కదా. కాబట్టి దయచేసి ఈనాటి ఈ యొక్క విశేషమైన సంగతులు మీరు చక్కగా వీరి మనసులో పెట్టుకుంటారని నా ఉద్దేశం. దయచేసి ఆలోచించి సమాధానం చెప్పండి. ఆవేశానికి గురి కాకండి. చెప్పే ప్రతిదీ లేఖనానుసారం. మక్కా నగరం అన్ని నగరాలకు తల్లి అంటే గనుక మరి మక్కా నగరానికి తండ్రి ఎవరో మీరు చెప్పాలి. 2, శైతాను సంతానాన్ని మీరు పూజిస్తారంటే శైతానికి సంతానం ఉంది అంటే శైతానికి భార్య ఎక్కడ ఉందో మీరు చెప్పాలి. అప్పుడు అల్లాహకు సంతానం ఎట్లా ఉన్నది అనేది ఈ మాటలు బట్టి మీకు అర్థమవుతాయి. ఓకే, మంచిది. ప్రభు చిత్తమైతే మరొక అంశంతో మనందరం కలుసుకుందాం. అందరికీ ప్రభు పేరిట శుభాలు. థ్యాంక్ యూ.